गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे కేలగూచి బడిలోని బాలలమ్మాకేదిగూచి బడిలోని బాలలమ్మాకేదిగూచి నాన్నగారు గూచి ఈ పాట ఎక్కడ నువ్వే రాసావా అని అడిగారు. లేదు నాన్నగారు, అన్నారం భక్తులు ఎవరో ఆంధ్రాశ్రమంలో పాడుతూ నేర్చుకున్నారని. గోచి అంటే ఏంటనుకుంటున్నావు అంటే భగవాన్ గోచి పెట్టుకున్నారు కదా అని మనం అందరం కూడా గోచి పెట్టించుకుంటే మనమేం భగవానము. ఇక్కడ గోచి అంటే ఆత్మ అంట. అందుకే ఆయన తిరుచుల నుంచి మధురై నుంచి అక్కడ తిరువన్నామల రాకముందే ఆయన అది అయి కూర్చున్నాడు. ఆయనకి ఎందుకమ్మా గోచి? ఆయన మన కోసం, మనకి టీచింగ్ కోసం ఆయన వచ్చాడు. అంతేగాని ఆయన పొందాల్సిందంతా పొందేసే వచ్చాడు కదా. కనుక ఆయనేమి మన కోసం వచ్చాడు తప్ప అని చెప్పి ప్రతి దిపరికి ఎంత బాగా చెప్పారంటే నాన్నగారు. ఫస్ట్ దిపరంటే అడిగాం కదా, అన్నీ ఇవ్వమంటూ మేము కోరాము, అన్ని వదలమంటూ నువ్వు కోరావు. కొత్త బట్టలు పెడతాడని వస్తాయి భగవాన్ దగ్గరికి, ఉన్న గుడ్డ ఓడగొడతాడమ్మా భగవాను అనేసి చెప్పారట. మనం ఏంటంటే మొన్న ఎవరో తిరువన్నామలైలోన మొన్న 100 సంవత్సరాలకి స్పీచ్ చెప్పి అప్పుడు అలా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏంటంటే అది అరుణాచల్ ఎవరో ఆయనకి చెప్పారంట. ఏంటంటే మేము గిరిప్రదక్షిణ చేసామండి, అసలు అంతవరకు మా కోడలు నీళ్ళోసుకోలేదు, గిరిప్రదక్షిణ చేసాము, మాకు మనవడు పుట్టాడు అంటే అప్పుడు ఆయన అన్నారంట, అవును చాలా కొంచెం నెమ్మదిగా కోపంగా అలాగంటే, అవునండి మీ కోడలు నీళ్ళు వేసుకోవడానికి మీకు మనవడు పుట్టడానికే ఆయన పాతాళ గుహలోన తేళ్ళు జరులు పాకరేసి చర్మాలు ఊడిపోయి తపస్సు చేశాడు, మీకోసమేనండి మీకు పిల్లలు పుట్టాలనే అని అప్పుడు చెప్తున్నారన్నమాట. వచ్చే కోరికలన్నీ ఏ కోరికలు లేకుండా రావాలి తిరువన్నామలై. కోరికలు కోరుకోవడానికైతే మీరు ఎవరు రాకండి అరుణాచలం, కోరికలే అని. అసలు నాన్నగారు కూడా మన గిరిప్రదక్షిణలో చెప్పేవారు, నా బాగా గుర్తు. ఆ కోరికల కొండ ఉండేది, కోరికల కొండ ఉండేది కదా, అక్కడికి వెళ్ళి అమ్మ ఇది ఏ కోరిక మనం కోరినా తీరుస్తుంది కానీ మీరెవరు ఏ కోరిక కోరుకోకండి అక్కడ చెప్పారండి. బ్యూటిఫుల్గా చెప్పారు. ఎలా అంటే మనము కోరుకున్నాము అంటే అది తీరితే ఆనందం సంతోషం, తీరకపోతే దుఃఖం. అయినా ఒక కోరిక తీరిన తర్వాత ఇంకోటి కనుక, అందుకని కోరుకునేవాడిని చంపియండి అన్నారు నాన్నగారు. అసలు కోరుకునేవాడిని చంపిస్తే ఇంకా అసలు మళ్ళీ కోరిక పుట్టడం, దాన్ని తీర్చుకోవడం, తీరకపోతే బాధపడడం, తీరిస్తే అదేం ఉండదు కదా. అసలు కోరుకునేవాడినే తీసేయండి అమ్మా
అంటే దుంప తీసేయండి, మీద మీద తీస్తే లాభం ఉంది. ఆ కోరికలు అంటే కోరికలు కొండంటే మనం కోరిక తీరుస్తాడు, కానీ మనం మాత్రం కోరుకోవద్దమ్మా అని చెప్పారు నాన్నగారు. సో ఏంటంటే ఇక్కడికి వస్తే మాత్రం మీరు కోరికలు లేకుండా రావాలి, కానీ అది ఇది గురుప్రదక్షిణ చేస్తే ఈ కోరిక తీరుతుంది, సోమవారం చేస్తే ఈ కోరిక తీరుస్తుంది, మంగళవారం చేస్తే ఈ కోరిక, ఇలాంటివి పెట్టుకొని రావద్దని. అలాగే ప్రతి రెండో చరణంలో కోరికలన్నా మొత్తానికి అన్ని కోరికలు తీర్చి లేకపోతే కోరికలన్నీ ఆర్చి అనేసి అప్పుడు మన రమేష్ కూడా చెప్పారు. పార్వతక్కగా అడిగారు వాళ్ళ ఇంట్లో, జనూరు పార్వతమ్మ గారు, రమేష్ అసలు నువ్వు ఏం చూసి నాన్నగారిని అట్రాక్ట్ అయ్యి నాన్నగారి దగ్గరికి వచ్చావు అనేసి అంటే ఆయన చెప్పారనమాట. ఆయన నాన్నగారు సింపుల్సిటీ ఒకటి. రెండోది ఏంటంటే ఆయన కమిట్మెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయన మనం చూసారా, వీళ్ళు కమిట్ అయ్యారు కనుక చేశారు అని అంటాం కదా. అలాగా నాన్నగారు ఏంటంటే తను ఏదైతే పొందారో అది మనం అందరం పొందాలి అనే కమిట్మెంట్. లేకపోతే చూసారా, నీకున్నది ఒక కోరిక సుమ్మి అనేసి, కోరిక రహిత రమణ నీకేళ ఈ కోరిక, నీకున్నది ఒకటే కోరిక అండి. మనకి నాన్నగారు మాత్రం కేవలం ఆయన అదే అంటారు, కృష్ణుడు చెప్తాడు కదా, నాకేం పని ఉంది, పని చేయకపోయినా పర్వాలేదు ఆయన చేస్తాను, మీరు చేయరేమో అని. అలాగే ఆ వేళ రమేష్ అన్నారు ఏంటంటే నాన్నగారికి ఒకే ఒక కోరిక ఉండి ఆయన జన్మ తీసుకున్నారు. ఏంటి, మనకి కోరిక లేని స్థితికి, దుఃఖరహిత స్థితికి మనకి తీసుకెళ్ళాలనే ఒకే ఒక స్వార్థం, ఒకే ఒక కోరికతో నాన్నగారు అవతారం దాల్చారండి. లేకపోతే ఆయనకి కోరికలు లేవు, తీర్చుకోవాల్సింది లేదు, పొందాల్సింది అంతకంటే లేదు, పొందేసే ఉన్నారు. కానీ ఆయన నిజంగా అంత కమిట్మెంట్ ఇంకా ఎవ్వరికీ ఉండదండి. నేను ఆ కమిట్మెంటు, ఆ సింపుల్సిటీ నాన్నగారిని చూసి నేను అట్రాక్ట్ అయ్యానండి. నేను చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళాను అని. సో నాన్నగారి కమిట్మెంట్ ఏంటంటే ఆయన ఏదైతే పొందారో మనం అది పొందాలి, అంతవరకు వదలము అని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి ఏం కోరికలు లేవు, ఆయన ఒకే ఒక కోరిక, ఆ స్వార్థం. అది కూడా స్వార్థం అని మనం అనుకోవచ్చు అని దానికోసం వచ్చారండి నాన్నగారు. లేకపోతే ఆయన ఏంటి, ఆయన పొందాల్సింది ఏముంది, పొందిస్తూ ఉన్నారు కదమ్మా. అలాగే ఇంకో చరణంలో ఏంటుంటుంది, షరతులు లేవండి. అసలు చెప్పేటి చదువులో ఏ షరతులే లేవు. నిజంగా నాన్నగారు ఏ షరతులు కూడా, అది కనీసం నువ్వు ఏం చదువుతున్నావమ్మా ఎలా అని కూడా నాన్నగారు అందుకే చాలామంది నాన్నగారికి మీరు సాధన చెప్పరండి మీ భక్తులకి అని చాలామంది కామెంట్ చేసేవారండి నాన్నగారిని. అయితే నాన్నగారు అనేవారు, నేనేం చెప్పట్లేదు, చెప్పట్లేదు, మీకు అన్నీ తెలుసు కదా, అందుకని మీరు సాధన చేయండి అని అప్పుడు చెప్పేవారు. ఏమ్మా మీకు ఇంట్లో కష్టాలు ఏమైనా ఉన్నాయా లేదా అని అడిగేవారు. ఉన్నాయండి మనం చెప్పేవాళ్ళం కదా అంటే నాన్నగారు అప్పుడు చెప్పేవారు, అసలే అన్ని కష్టాలతో ఉంటే వాళ్ళకి ఇంకా నేను సాధన చేయండి అని ఏం కష్టపెడతాను, ఏ షరతులు చెప్పలేదు. కానీ ఒక్కసారి నాన్నగారే అన్నారండి, అది లోకుగా కూడా తీసుకుంటున్నారని. కృష్ణుడు అన్నాడంట ఏంటంటే, వీళ్ళకి రూపం కనిపించకపోతే వీళ్ళు ఏది పొందాలో కూడా వీళ్ళకి శ్రద్ధ లేదు, అందుకనే రూపం దాల్చితే తీరా రూపం దాల్చాను కదా అని అంటే అప్పుడు ఆ రూపం దాల్చినందుకు కానీ మరీ లోకు కట్టేస్తున్నారని. సేమ్ నాన్నగారు కూడా అలాగే అన్నారండి మనకి. సారీ అండి. ఏమీ షరతులు లేకపోవడం మనందరికీ చాలా అడ్వాంటేజ్ తీసుకున్నామండి. నాన్నగారికి
అసలు పాత క్యాసెట్ పాతవి అప్పుడు క్యాసెట్ వీడియోలు కాదు వీడియోలు ఉండేవి కదా, చూస్తే అండి నాకు ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నాన్నగారి పాదంకి నేను కూర్చునేదానికి అసలు మధ్యలో గ్యాప్ ఉండేది కదండి. అలా కూర్చునే అయ్యి బాబాయ్ అలా కూర్చున్నానా నాన్నగారి దగ్గర అనిపించేది అనమాట. అంత అడ్వాంటేజ్ తీసుకున్నాం మనం. కానీ నాన్నగారు ఎప్పుడు ఎవరికి కూడా కనీసం మినిమమ్గా కూడా కొంచెం జరగమ్మా అనలేదు. కొంచెం జరగమ్మని ఎవ్వరికి అనలేదు. నేను కాదు, ఎవరు మనం ఎవ్వరం కూర్చున్నా ఎవరినే అనలేదు నాన్నగారు. నేనే కాదు, ఎవరు కూర్చున్నా అలాగ అనలేదు. సో షరతులు ఏవి లేకపోవడం మనకేంటంటే ఇంకా అడ్వాంటేజ్ తీసుకున్నాము. కానీ అందుకని షరతులు ఏమీ లేక మనమేకమైతేను మనకి ఇంకా మిగిలింది ఆ గోచి ఒకటే. అప్పుడు అందుకంటే ఆ పద్యంలో ఉంది మనకి లక్ష్మణమాలలో చెప్తాను ముందు, నువ్వు అణిగిపో నేను అణిగిపోతాను, నేను ఒక్కడనే అణిగితే చాలు నువ్వు కూడా అణిగిపో, అప్పుడు నువ్వు కూడా అప్పుడు ఇద్దరం ఏకం అవుతామని. అలాగే సో ఆ పాటకి అలా చెప్పారు నాన్నగారు అనమాట. ఏంటంటే కంపేర్ చేసుకొని గోచి పెట్టుకున్నంత మాత్రం నువ్వేం భగవాన్ అయిపోవు, భగవాన్ అలా చేశారు కదా అని. కానీ ఒక్కొక్కసారి మాత్రం నాన్నగారు అనేవారండి. ఎందుకంటే భగవాన్ రమణ అంటే సరిపోదు, రమణ ఎలా ఉండేవాడు, నువ్వు అలా ఉంటున్నావా, రమణ ఎలా ఉండేవాడు, ఎలా కూర్చునేవాడు, నువ్వు అలా కూర్చున్నావా అని. సో అందుకే ఏంటంటే మనకి కానీ అసలు మొన్న మన డివోటీ ఒకళ్ళు చెప్తున్నారండి, నిజమే కూడా 30 సంవత్సరాలు చెప్పారండి నాన్నగారు. అది మనకి అలాగా జ్యూస్ పోసేసారండి. అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఆవిడ అన్నారంట, ఈ 30 సంవత్సరాలు విన్నారు కదా బాలగారు, మనం ఏంటంటే సత్సంగం 3 గంటలు, ఆచరణ 3 నిమిషాలు. సో మీరు దాన్ని తిరగేయండి, సత్సంగం 3 నిమిషాలు, ఆచరణ 3 గంటలని. అసలు ఏంటంటే 30 సంవత్సరాలుగా వింటున్నాం. మరి వినొచ్చు కానీ ఎంతసేపు వినడం దగ్గరే ఆగిపోవద్దు. మనం ఆకలేస్తుంటే మనం తింటేనే కదా మన కడుపు నిండుతుంది. అలాగా నాన్నగారు మనకేంటంటే అంతలాపు అసలు చెప్పేవారు కదా, జ్యూస్ తీసండి గొట్టంలోంచి ఇలాగ పోసేసినట్టే పోసారు. అటువంటి బోధ మనకి ఎక్కడ దొరకదు. అయితే అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక్కొక్కసారి మన ప్రారంభంలో ఉండి అలాగా ఎక్కడికైనా వినడానికి కానీ ఎవరి దగ్గరికైనా ఎందరో మహానుభావులు అందరికీ వందనాలకు వెళ్తే మనమండి నాన్నగారి దగ్గర విని ఉండడం వల్ల, నాన్నగారు మనకు అంత ప్రేమగా చెప్పడం వల్ల మనకి ఏదైనా విన్నా కొంచెం అర్థం అవుతుందండి. లేకపోతే అస్సలు అర్థం అవ్వదండి. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ దగ్గర నుంచి నాభిలోంచి బ్రహ్మ పుట్టాడు ఇక్కడ నుంచి అలా మొదలెడితే అసలు మనకు అర్థం అవ్వదండి. సింపుల్గా చెప్పారు కదా నాన్నగారు. అందుకే మనం ఎక్కడైనా ఏదైనా ఇదన్నీ విని ఉండడం వల్ల ఎక్కడ వినండి మనం గొప్ప కాకపోయినా అయ్యబాబు నాన్నగారి దగ్గర వినేసాం కదా, నాన్నగారు ఇలాగే చెప్పారు కదా అని అనిపించేదండి మనకి. సో మనకి అంతే. నేనండి అసలు మనకు మా సత్సంగం పద్మ కాడుగుల పద్మ ఉన్నారు కదండి, ముందిద్దరం బాగా మామూలుగా చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. తర్వాత పాటలు అప్పుడు భగవాన్ పాటలు కాకపోయినా సినిమాలోన దేవుడి పాటలు పాడించుకునేవారండి పద్మ. ఎప్పుడు కూర్చొని ఇంకా పాటలు పాడేమనేవారు, కానీ భక్తి పాటలు సినిమాలోనే. అలా కొన్నాళ్ళు అయ్యాక పద్మ కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఏంటి పద్మ కూర్చున్న నాన్నగారు, నిల్చుంటే నాన్నగారు అంటుంది, ఎవరి నాన్నగారు, ఒకసారి చూసేసి వచ్చేస్తే పని అయిపోద్దనే వెళ్ళానండి. అలాగే ఏంటి పద్మ కూర్చుంటే నాన్నగారు, నిల్చుంటే నాన్నగారు, ఎవరు బాబు ఈ నాన్నగారు అని. అప్పుడు మీనాక్షి గారు అని ఉండేవారండి వైజాగ్ రాజేంద్ర నగర్లో, అక్కడ జ్యోతి వెలిగించేవారు నాన్నగారు ఫస్ట్ అనమాట. అక్కడికి అలా వెళ్తే అంటే చూసేసి వచ్చేస్తే ఒక పని అయిపోతుందిలే
ఎవరో కానీ వెళ్దామని వెళ్తే అక్కడ సత్యవతి అక్క ఉన్నారు కదండి, అరుణాచలం సత్యవతి అక్క నాన్నగారి దగ్గర తీసుకెళ్ళారు. అయ్య బాబా అందరూ రాజులే ఉన్నారు, నాన్న సత్యవతి అక్క నేను రానులే అంటే అలాగే కాదండి. నేను సునీత అని మా ఫ్రెండ్ వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చున్నామండి. అప్పుడు స్పీచ్ చెప్తాను, మా పద్మను సత్యవతి అక్క రాసేసుకుంటారు. నేను కూడా తర్వాత తెగ రాసేసాను కదా అప్పుడు. తర్వాత అయితే ఎవరో బాబు ఈ నోట్స్లు ఏంటి రాసేస్తున్నారు ఇలా అనుకున్నాం కానండి. ఎంత ఆశ్చర్యం అంటే స్పీచ్ అయిపోయి ఇలా లేచామండి. అసలు అప్పటికి నాకు జీరో అండి, ఏమీ తెలీదు. ఏదో మా అమ్మ వెనక మా పిన్ని వెనకాల ఏదో పూజలు వాళ్ళు చేస్తుంటే ఈ కార్తీక పౌర్ణాలు అవే కానీ ఇలా లేచామండి ఇద్దరం. నాన్నగారు లెగ్గానే స్పాంటేనియస్గా అయ్యే బాబాయ్ సునీత ఎంత బాగుందో కదా అన్నానండి. అసలు ఏమీ తెలియదు, జీరో మనకి ఎంత బాగుందో కదా అనేసి. అసలు ఏంటి బాగుందో తెలియదు, ఏమీ తెలియదు. అలా లోపలికి వెళ్ళి సత్యతక్క బాలగారండి, ఈవిడ టీచర్గా పనిచేస్తున్నారు కానీ అందరూ రాజులే ఉన్నారు, నన్ను రాణిస్తారో లేదో నాన్నగారు అంటున్నారండి. అబ్బెబ్బే అదేమి లేదమ్మా, మా హైదరాబాద్లో రెడ్లు నాయుళ్ళు కాపులు అందరు అబ్బెబ్బే అదేమి తింటామన్నాను అనేసి కూర్చోమంటే కూర్చుంటే అంటున్నారు అనమాట. అదే సాయంత్రం ఈడూరు పద్మాలింటికి భోజనానికి వచ్చారు నాన్నగారు. నాన్నగారు దర్శనం అయిన తర్వాత ఈ సబ్జెక్టు కోసం కాకుండా ఆ వేళ కూడా ఎందుకో నాన్నగారు ఈడూరు పద్మ గారికి వచ్చారు. పద్మకి నాకు బాగా అలవాటు అంతే. ఈ కాళ్ళ దగ్గరే కూర్చుండిపోయాను, అందరు కూర్చున్నారు, నాన్నగారు కూర్చున్నారు కాళ్ళ దగ్గరే. ఫస్ట్ టైము అసలు నాన్నగారి దగ్గర అలా కూర్చోరు. ఫస్ట్ మాట అండి నాన్నగారు నాతో అన్నారు, ఫస్ట్ ఇలా కూర్చోగానే నీకు సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్లా ఉందమ్మా బాలా అన్నారు. అంతే. అప్పటి నుంచండి గోడలకి కిటికీలకి తలుపులకి కూడా సబ్జెక్టే. ఇంకా సోమవారం సత్సంగంలో అండి నిజంగా చెప్తున్నాను ఫ్రాంక్గా, నాన్నగారు దయ వల్ల అట్లీస్ట్ మన నాన్నగారు చేసే పని మెయిన్ పని అండి మనందరికి కూడానండి. మన కంగారు లోపల మన అలవాటు మన దోషం మాత్రం చూపించేవారండి. ఫస్ట్ నాన్నగారు చేసి మన దోషాలు మనకి చూపించేవారు. రెండో పని ఏంటంటే చూపించి ఓహో ఈ దోషం నాది అని మనం ఒప్పుకునేటట్టు చేశారండి. లేకపోతే మనం చచ్చినా ఒప్పుకోండి, పక్కోళ్ళ మీద పెట్టేస్తాం ఆ దోషం. తర్వాత ఆ దోషంలోంచి బయట పడాలనేది కూడా నాన్నగారే చెప్పారండి. పడాలంటే దోషపడాలి, బయటపడాలనే ఉద్దేశం మనకున్నా మనం పడలేము కదండి. ఆ దోషాల నుంచి మనల్ని బయటికి తీసింది కూడా నాన్నగారే. అయితే ఆవేళ అయితే సోమవారం సత్సంగంలో అండి అసలు ఒకసారి నాన్నగారు చాన్నాళ్ళు మొన్నేనండి, ఒక 4-5 years బ్యాక్ అలాగే పద్మగారింట్లో ఏంటిది లక్ష్మణ్ మనం చెప్పమంటే చెప్తే ఇంకా ఆవేళ తిట్టారండి నాన్నగారు. లీలకున్నారు అక్కడ. ఇంకా ఏ దెబ్బలాడిసారో నాన్నగారు, ఇంక ఏడ్చాను నేను. సో అలాగనమాట. సో అలాగా సోమవారం సత్సంగంలో కూడా అండి ఫస్ట్లో ఏంటంటే ఆ సుజాత క్యాసెట్లు ఇస్తే ఒక్కొక్క స్పీచ్ 3 ఉండేవాడి. మనకు ఒక్కొక్క స్పీచ్ ఒక్కొక్క ఊర్లో 3 2 అవి వినేయటం అంటే ఇంక ఇలాగలా కాదు, వినేయటం. ఇంకా సోమవారం సత్సంగంలో విందంతా చెప్పేటివేనండి. అసలు అవతల వాళ్ళకి గాబరా పెట్టేస్తున్నా అన్న విషయం కూడా నాకు తెలిసేది కాదండి. తర్వాత నాన్నగారు చెప్పారు, నువ్వు ఎలా చెప్పాలంటే సత్సంగం అవతల వాళ్ళకి అవతల వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ప్రేమగా ఇష్టంగా చెప్పాలమ్మా, ఏదో చెప్పేయాలని చెప్పేయకూడదు, వాళ్ళని గాబరా పెట్టకూడదు అని చక్కగా పర్సనల్గా చెప్పారు నాకు సత్సంగం. నాన్నగారు నాకు భయం వేస్తుంది నేను సత్సంగం చెప్పనంటే, అలా కాదమ్మా నువ్వు చెప్పు. ఇంకా అక్కడ కూడా మంచి మాట చెప్పారండి. మనం అందరం కూడా 10 మాటలు చెప్తే ఒక్క మాట అయినా వెనక్కి తిరిగి నీకు అడుగుతుందంట, డెఫినెట్గా అడుగుతుంది. 10 మాటలు చెప్పేవంటగా ఒక మాట అయినా అట్లీస్ట్ చెప్పావు కానీ అస్సలు అది నీ అనుభవంలో ఉందా లేకపోతే నీకు అర్థమైందా, అట్లీస్ట్ పోనీ అనుభవం ఆచరణ వదిలి అసలు ఆ మాట నీకు అర్థమైందా లేదా చెప్పేస్తామని 10 మాటలు చెప్పితే ఒక్క మాట అయినా నీకు వెనక్కి తిరిగి అడుగుతుంది అమ్మ. అందుకని
సత్సంగం చెప్పు అని అలవాటు చేశారనమాట. లేకపోతే అది కాక ఇంకోటి చెప్పారు, సందర్భం వస్తేనే చెప్పమ్మా, నేను అన్నీ వినేశాను కదా అని అవతల వాళ్ళకి చెప్పేద్దామని మాత్రం చెప్పకు. తర్వాత ఇంకోటి కూడా చెప్పారండి, నేను సుజాత సత్సంగంలో ఎవరైనా సుజాతని కాదండి, ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పింది నీకు నువ్వు విన్నావు కదా, నీకు తెలుసు, కానీ నువ్వు వాళ్ళు పూర్తయ్యే వరకు నువ్వు మాట్లాడొద్దని. అసలు నిజంగా ఎన్ని జాగ్రత్తలు, ఎంత బంగారంలా చెప్పేవారు కదండి నాన్నగారు. లేకపోతే ఏం తెలుసు మనకని, ఏం తెలుసు అని అసలు అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు అది నువ్వు విన్నదే అయ్యి ఉండొచ్చు, నీకు తెలిసిందే అయ్యి ఉండొచ్చు. ఈవెన్ దెన్ వాళ్ళు పూర్తి చేసే వరకు మాత్రం నువ్వు చెప్పకమ్మా, నువ్వు అలా మాట్లాడుతూ వాళ్ళు కంప్లీట్ అయ్యాక నువ్వు మాట్లాడు, నువ్వు మధ్యలో అస్సలు మాట్లాడొద్దని. రమేష్ సత్సంగం చెప్తే మీరు అస్సలు మాట్లాడకండి, రమేష్ నుండి పూర్తి అయ్యాకే మీరు చెప్పండి అని చెప్పేవారంట మధ్యలో. సో ఇన్ని జాగ్రత్తలు చెప్పి అప్పుడు సత్సంగం చెప్పమనేవారండి నాన్నగారు. సో అలాగ మామూలుగా నాన్నగారిని చూసి అంతే, ఈ నాన్నగారు ఏంటో ఒకసారి చూసేస్తే సరిపోదులే, ఇల్లు వచ్చేద్దామా అన్నది అలాంటిది మనకేమో ఇంకా. అందుకని ఎలా పట్టారంటే అలా పట్టారండి. అసలు మనం పొందే వరకు ఆయన మనల్ని వదలనని మనకి అమృతవాక్కుల్లో చెప్తారు కదండి, మీకు అసలు అన్నీ తన మీద వేసుకొని నాలో పవిత్రత ఉంటేనే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. నాలో పవిత్రత ఉంటేనే మీరు మర్చిపోదామన్నా ఈ మాటలు మిమ్మల్ని వెంటాడి వేటాడతాయని చెప్పారండి. సో అలాగ చెప్పి మనకి అంత ప్రేమగా అంత ఇష్టంగా చెప్పారండి నాన్నగారు. అరుగు మీద రోజు అడిగారు, మనం ఎప్పుడు గొడవ నేనే తీసుకుంటే పాటలు మాట్లాడలేదు కొడుకు ఇవే చెప్తాం కదండి అంటే నాన్నగారు అడిగేవారనమాట. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదు నన్ను అంటావు, ఏమా నా ప్రేమ మీకు సరిపోవట్లేదా, నా ప్రేమలో ఏమైనా స్వార్థం కనిపిస్తుందా, నా ప్రేమలో ఏమైనా కల్మషం కనిపిస్తుందా మీకు అని. కానీ నాకు చాలా సిగ్గేస్తుంది ఇప్పటికీ అంతేనండి. నిజంగా అసలు జీవితంలో ఎవరితోనైనా నేను నా ప్రాణం వదిలే లోపల అంత ప్రేమగా ఉండగలనా తండ్రి, ఎంత ప్రేమగా నువ్వు మాతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావు, అయ్యో నిన్ను చూసేను అందులో ఇంతొత్తైనా ఎవరితోనైనా చెప్పుతున్నావు ప్రేమగా మాట్లాడండి, ఇష్టంగా మాట్లాడండి అని. అసలు ఎలా మాట్లాడాలో చెప్పిన శ్రీ నిజంగా మనం అంత ప్రేమగా అస్సలు ఎవరితోనే అంత ప్రేమగా మాట్లాడలేదు. భగవంతుడు నాన్నగారు అడిగారు కదా, మీ పిల్లలు మీ అందరి మీద 50% ప్రేమిస్తున్న దాంట్లో 50% నాకు ప్రేమించండి అని అడిగారు. ఆ తర్వాత అన్నారండి, మీరు నాకు ప్రేమించకపోతే మీరు నాకు ప్రేమించుకునేటట్లు చేసే బాధ్యత కూడా నాదే అన్నారు. అలాగే చేశాను. లేకపోతే ఈ మా సుజాత అంటారు ఈ డ్రై హృదయాలు ఈ డ్రై హృదయాలు నాన్నగారిని అది కూడా నాన్నగారే చెప్పారు. కనిపిస్తున్న మనిషినే ప్రేమించలేని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, కనిపించిన దేవుడిని అంటే ఎవరు నమ్మమంటావా అని, ఎలా నమ్మమంటావా అని. నాన్నగారు చెప్పింది అంటే అది సత్యం కదండి, సత్యంలోంచి వస్తుంది మాట, ఆ జ్ఞానంలోంచి వస్తుంది మాట, ఆ వెలుగులోంచి వస్తుంది మాట, అది హృదయంలోంచి. సత్యం మాట్లాడుతున్నప్పుడు ఎప్పటికీ సత్యం, ఎప్పటికీనండి. ఎందుకంటే ఆ మాట మీ మాటలన్నీ ఇప్పుడే మీకు అర్థమైపోతాయని నేను చెప్పట్లేదమ్మా, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఇవన్నీ మీకు అర్థం అవుతాయని చెప్తున్నానండి. నిజంగా అండి నాకు ఈ మధ్య ఒక 4 ఏళ్ళ క్రిందటి వరకునండి ఏమి గొడవలు పెట్టిందన్న మా అమ్మాయి నాకు ఇండియా వెళ్ళిపోతాను, నా ఇంటికి వెళ్ళిపోతాను, నేను అమెరికాలో ఉండనని.
మీరు నమ్మరండి, దేవుడికునైనా నా ఇంట్లో నేను ఉంటాను కానీ ఉండనని. అలాంటిదండి ఇప్పుడు నాన్నగారు మరి ఏం మిరకిల్ చేశారో నాకు తెలియదండి. మా అమ్మాయి అంటుంది, నాన్నగారు భలే సెట్ చేశారు మమ్మీ, నీకు నీ మైండ్ నాన్నగారు బాగా సెట్ చేశారు, ఇంకా రోజు గోల గోల ఏడు పని. అలాంటిది నిజంగా నేను చెప్తున్నానండి, నాకు అమెరికాకి విశాఖపట్నంకి తేడా పోగొట్టారండి నాన్నగారు. రియల్గా తేడా పోయిందండి. మరి ఏమి చెప్పారో ఆ సబ్జెక్ట్ మరి ఏమి విన్నానో, నీ దేహం ఎక్కడ ఉంటే ఏమి, నీ మనసు ఈశ్వరుడు పాదాల మీద ఉంటే చాలని చెప్పారు. మరి అసలు మామూలుగా చేయలేదండి, మిరకిల్ అనమాట. ఇప్పుడు అందుకనే అసలు ఎక్కడ ఉన్నా అసలు ఫస్ట్లో ఎవరైనా అరుణాచలం వెళ్ళిపోయినా లేకపోతే జెన్నూరు వచ్చేసినా, అమ్మో అందరు వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళలేకపోతున్నాను, మిస్ అయిపోతా, అసలు ఆ పదమే ఇప్పుడు లేదండి. అసలు ఆ పదమే లేదు అసలు. అంతలాగా అసలు ఇవి ఎక్కడున్నా సరే అది నాన్నగారు ఉంచారండి. నాకు నాన్నగారు ఉన్నప్పుడే ఒంట్లో బాగోలేకపోయిందండి. కిడ్నీ ప్రాబ్లం నాకు నాన్నగారు ఉన్నప్పుడే 2016లోనేనండి. అయినా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకునండి నేను అందరూ చెప్తాను, పచ్చం జరిపిస్తున్నారండి. నేనైతే చేయనండి, వీళ్ళ అందరికీ తెలుసు, మీకు స్వీట్ అన్నా ఆవకాయన్నా పడి సావటం. అలాంటిదండి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది అవి వదిలిగొట్టేసి అసలు మనందరి చేత ఏది చేయిస్తారండి నాన్నగారు. ఇక్కడ ఈ జెన్నూరులో ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అది జరుగుతుందండి, నాన్నగారు జరిపిస్తున్నారు. ఎన్నో ఎవ్వరూ కాదండి. మనం అసలు చెప్తాం కదా, మనం జీరో అండి. జీరో అంటే చిన్న జీరో కాదండి, అంత పెద్ద జీరో అండి మనం. ఆయన హీరో, మనం జీరో. అందుకు చేయిస్తున్నారండి. అలాగే అప్పటి నుంచి ఆ పశ్చిమాలు జరుగుతుందండి. 8 years అయిందండి. ఈ మధ్య కొంచెం నడవడానికి ఇది మొన్న మా మోహన్ బాగా మాట్లాడితే మొన్న అంటుంది అనమాట, కొంచెం నడకే ఇదైందంటే ఫోన్లేవే 30 సంవత్సరాలు తిప్పుకున్నారు, ఇప్పుడు పడి ఉండమన్నారు, పడి ఉంటున్నారు. అలాగా అమెరికాలో పెట్టినందుకంటే నాకు ఏకాంతం, సైలెన్స్. అసలు అక్కడ మన భాష తెలియదు, పని మనిషి ఉండదు, ముఖ్యంగా పని మనిషి ఉండదండి లక్ష్మి. 2 గంటలు దాంతోనే నాకు సేవ్ అనమాట. ఇక్కడ దాంతో 2 గంటలు అత్తుడు ఇతుడు. సో అందుకని అసలు మన భాష రాదు, భాష వచ్చిన వాళ్ళు లేరు, తలుపు కొట్టి డిస్టర్బ్ చేసిన వాళ్ళు లేరండి. కానీ అది ఎంత బాగా నాకు నాన్నగారు నేను రిసీవ్ చేసుకున్నట్టు చేశారంటే, అసలు ఇలాగ ఉంచేసా ఏ రోజు అడగలేదండి నాన్నగారిని, అయ్యో తండ్రి అని ఎప్పుడు అడగలేదనమాట. అంత బాగా మైండ్ సెట్ చేశారండి నాన్నగారు. ఆయన చేయిస్తున్నారండి. నాకు ఒంట్లో బాగోలేనప్పుడు అండి, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమే, పెద్ద ఒంట్లో బాగోలేదండి. షెడ్లో అండి మన వైద్యానికి కుమారి మా జయ ఎక్కువ వచ్చేవారు, నరసాపురం కుమారి వాళ్ళు చెప్పేవారండి. నాన్నగారు ప్రతిరోజు అనేవారంటండి, ఇది వాళ్ళకి తిండి ఎక్కువ ఇష్టం, అందుకని తినొద్దు అంటే గుడ్డు తినేస్తుంది, మాంసం తినేస్తుంది, చచ్చిపోతుంది అని. నేను యాక్చువల్గా మానేశాను అప్పటికే. అందుకనికే నాన్నగారు అలా మాట్లాడుతుంటే అది మనం వెంటనే లేచిపోయి లేదండి తినరండి అని చెప్పం కదా, అసలు అయితే నేను చెప్పలేకపోయి, ఎవరు చెప్తారు లేచి, మన సుజాత పద్మ అందరికి తెలుసు, కానీ ఎవరు చెప్పారు. ఆఖరి సుజాత మాత్రం ఒక్కసారి ధైర్యం చేసి నాన్ వెజ్ మానేశారండి అని బాలగారు అని చెప్పారు సుజాత. అయితే కుమారి చెప్పేవారండి, బాలగారు నిజంగా నాన్నగారు నోట్లో మీ పేరు నానిపోయిందండి అని. రోజు ఇది అలాగే చెప్పేది, ఇలా రావటమే, తినకూడదు తినేస్తుంది, తినకూడదు తినేస్తాను షెడ్లో, అలా రోజు చెప్పేవారంట. నాకు కూడా అలాగే చెప్పేవారు. ఈవెన్ అమెరికాలో ఉన్నా సరే తినతోని అన్నపూర్ణ పైగా తినాలనుండి అన్నపూర్ణ చెప్పిందంట. అన్నపూర్ణ ఎవరు? అన్నపూర్ణ డాక్టర్ అని. సో అలాగా మనందరికీ అంత ప్రేమగా ఆయన, అందుకనే అనేవారు నువ్వు భగవానం భగవానం అని 3 సార్లు అన్నా సరే, ఎన్నిసార్లు అన్నే
లాభం లేదు. ఆయన ఒక్కసారి అన్నారనుకో నీ పని అయిపోతుంది. ఆయన ఒక్కసారి తలచారనుకో నీ పని అయిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు ముందు నా బాలగారి మాట చెప్పి ఆ తర్వాత చెప్పేవారు సబ్జెక్ట్ అనేసి అంతలాగా అంత ప్రేమగా. డాక్టర్ మాధవి ఉన్నారు కదండి, నాన్నగారిని ట్రీట్ చేశారు. ఆవిడ పద్మగారి ఇంట్లో ఇలా మాధవి నేను పక్క నిల్చున్నా, నాన్నగారు లోపలికి వెళ్ళిపోతున్నారు. గదిలోకి నిల్చుంటే ఎంత ప్రేమగానండి మాధవి మన అలా చెప్పారండి. పోనీ ఈ బాలగారికి అనలేదండి, మన బాలగారికి చూడు మంచం ఎక్కించేసి బ్లడ్ అటు ఇటు చేస్తారు అంటే డయాలసిస్ అంటే నాన్నగారు అని మాధవి అంటే అలాగ ఆ పరిస్థితి రాకూడదు, మాత్రలతో తగ్గించని చెప్పారు. పద్మగారింట్లో కొంతమంది భక్తులు ఉండగా నాన్నగారు ఆ ద్వారం పక్క అటు నేను ఇటు పక్కన మన అందరికీ అలాగే చెప్తారండి నాన్నగారు. మన జయమ్మ అంటారు. అంతేగాని అసలు అంటే ఆయనతో కలిపేసుకుంటారండి నాన్నగారు, మనల్ని ఆయనలో కలిపేసుకుంటారు. మనం అందుకనే అనేవారు కదా నాన్నగారు, నేను మిమ్మల్ని పట్టుకున్నాను కనుక మీరు ఎన్నాళ్ళు ఉన్నారు, మీరు పట్టుకుంటే నన్ను ఎప్పుడో వదిలేద్దరని. సో అంత మన బాలగారికి అని చెప్పారండి. అది మే నాట్ బి, జరగవచ్చు జరగపోవచ్చు, ఇప్పుడు తర్వాత పరిస్థితి ఎలాగున్నా సరే ఎంతలా చెప్తారంటేనండి. నాకు ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏంటో అరికాలు మంటలు చాలా ఉండేవాడు. 3 months చాలా సఫర్ అయ్యారు. అసలు ఎలా తగ్గిస్తారో తెలియదు. చైతన్యానికి అరికాలు మంటలు ఉంటాయండి అనేవారు. ఎంత నోరేసుకుని చైతన్యానికి అరికాలు మంటలు ఉంటాయండి అని. అలాగే ఎలాగ తగ్గించేవారు నేను 2002లో అమెరికా వెళ్ళానండి. మా బాబు మ్యారేజ్ అక్కడ చేసి వెళ్ళాం అనమాట. అప్పుడండి ఉషాలు అక్క రమ ఉండేది, బాగా అలవాటు అనమాట. ఇంకెంత సరదా పడిపోయిందో అనమాట. బాగా టీచర్ గారు వచ్చేసారు అమెరికా అని బాలంటే. అప్పుడు మొదలు పెట్టానండి ఆన్లైన్ సత్సంగం. అప్పటికి జీరో ఏమి తెలియదు. ఏదో చదువుకున్నాను, ఏదో ఉద్యోగం చేశాను టీచర్, కానీ ఈ కంప్యూటర్ తెలియదండి. చక్కగా రమ అలా అంటే మీకు మీరు అలా కూర్చొని మేము చూసుకుంటామని ఆ పిల్లలు ఏదో ఆపరేట్ చేసుకునేవారు. సత్సంగం స్టార్ట్ చేస్తారండి 2002లో ఆన్లైన్. అప్పటికి ఏమీ తెలియదు, కానీ అప్పుడు ఇలా సెల్లలు ఇలా కాదు, కంప్యూటర్ ఉండేది. ఆ కంప్యూటర్ ద్వారా ఏదో ఆ కీబోర్డ్ మీద అది ఇది చేయించి అలా మొత్తాన్ని అప్పుడు స్టార్ట్ అయిన సత్సంగం ఇప్పుడు వరకు ఆన్లైన్ సత్సంగాలు అలా జరుగుతున్నాయి. మనం ఎవరు ఒక్కొక్కసారి ఇంకో టీచర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా అందుకనే నాన్నగారు అన్నారు కదండి, కాలువలు దాటితే బోధులు దాటితే వంతెనలు దాటితే ఖండాంతరాలు దాటేయండి, ఖండాంతరాలు దాటేయండి. అసలు అమెరికాలో నన్ను పంపించినా సరే, అమెరికాలో నన్ను ఉంచినా సరే సత్సంగాలు ఏమీ ఆపలేదండి. మన డివోటీస్ మన పిల్లలందరి దగ్గరికి పంపించారండి. అంటే ఈయన కూడా సిక్కు కనుక నేనేమో ఒక్కదాన్ని వెళ్ళడానికి లేదండి. ఫినిక్స్ వెళ్ళానండి, షార్లెట్ వెళ్ళానండి, ఏ ఊరు వెళ్ళినా సరే, డాలస్ వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఇద్దరం వెళ్ళాల్సిందే. అక్కడ ఈయనకు వదిలేస్తే అసలు మా అమ్మ చెప్పేది కాదు, వదలడానికి వీలు లేదండి. ట్యాబ్లెట్స్ ఏమి మర్చిపోదు. అలాంటిది అందరి దగ్గరికి పిల్లలందరి దగ్గరికి పంపించారండి నాన్నగారు. అయితే అప్పుడు బంగారం అందనమాట. ఏదో గొప్పగా సత్సంగం నేను చెప్పేస్తాను అన్నట్టుగా వెళ్ళిపోతున్నావేమో ఉద్ధవుడిలాగా. ఉద్ధవుడికి పంపించారు కదా, కృష్ణుడు పంపిస్తే అటు నుంచి వచ్చండి. నేను సీరియల్ శ్రీకృష్ణ చూశాను. ఆ ఉద్ధవుడు అండి అక్కడ మొదలెట్టాడండి గోకులంలోన, ఇక్కడ మధుర వరకు రాధే 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 అనుకుని ఆయన వేసుకున్న కండువా అంతా ఇచ్చేసి వచ్చేసాడు అనమాట. అలాగా అప్పుడు అందనమాట ఉద్ధవుడిలాగా ఏదో నేనేదో జ్ఞానం బోధించేస్తాను, వీళ్ళకి ఆలయమో వాళ్ళ టీచర్ వచ్చారని వాళ్ళు శ్రద్ధపడదండి. కాదండి, నేను అక్కడికి వెళ్ళి అక్షరాల ఉద్ధవుడిలాగా వాళ్ళ పిల్లల దగ్గరే ఎంత బాగా ఇంప్రెస్ అయ్యి నేర్చుకున్నాను. అసలు ఆ పిల్లలు ఉన్నారని మీకు మనందరికీ తెలుసు, వాళ్ళు వస్తున్నారు జిన్నూరు. అసలు ఆ ఫినిక్స్లో శ్రీదేవి ఏంటి, ఆ పూర్ణిమ ఏంటి, వీళ్ళందరూ ఉండండి.
మనలాగా చేతికో మనిషి కాలుకో మనిషి ఉండరండి వాళ్ళకి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పిల్లలకి స్కూల్ దిగబెట్టి అసలు ప్రతి వారం కరోనా ఉన్ననాలు ఆన్లైన్, తర్వాత ఇప్పుడు ఇన్ పర్సన్ సత్సంగాలు. ఏ పండగ మానదండి. మొన్న అండి 90వ జయంతి నాన్నగారిది 5వ తరంలో రాంప్రసాద్ గారు అదే సూర్యనారాయణ గారు అబ్బాయి అక్కడ జరిగిందండి. ఆ బుడ్డోడు వాడి చేత కేక్ కట్ చేయించారంట వాళ్ళు. ఈవినింగ్ అండి, ఆవేళ వర్కింగ్ డే అండి. అయినా సరే 30 మంది హాజరయ్యారు. మనిషి తలా ఒకటి చేసుకొని పూర్ణిమ అందరూ. మా వైజాగ్ విజయ్ కుమార్ ఉంది, ఇది చెప్పింది తను, వాళ్ళ అమ్మాయి అక్కడే ఉంది. సో ఆ 90వ జయంతి కూడా 5వ తరం వరకు అమెరికాలో అద్భుతం కదండి, నిజంగా అద్భుతం. అలా జరిగిందండి. వాళ్ళు అంత బాగా చేసుకుంటున్నారు అనమాట. అబ్బా నిజంగానే కదా మనకి మన నిజంగా గొప్ప, అసలు గొప్పవి వెళ్ళకపోయినా సరదాగా వెళ్ళాను. కానీ వాళ్ళు ప్రతి వాళ్ళనండి, హైమ గారు వచ్చినా, అమ్మాజీ గారు వచ్చినా, నాగలక్ష్మి వచ్చినా, మేమే ఎవ్వరు వెళ్ళినా సరే అండి ఎంత బాగా ఉపయోగించుకుంటారు. మనకేంటి అక్కడ మనం ఏమీ ఆటోలు ఎక్కలేం, బస్సులు ఎక్కలేం, మనకేం తెలియదు, డ్రైవింగ్లో ఆలేనండి. చక్కగా కారులో వెళ్ళి అమ్మాయి గారిని తీసుకొచ్చి సత్సంగం చెప్పించుకొని మళ్ళీ తీసుకెళ్తారండి. నేను ఫస్ట్ 2002లో సత్సంగం చెప్పినప్పుడు మాత్రం నాన్నగారు చెప్పిన, ఏంటమ్మా బాల నువ్వు మనుషులు కనపడకుండా సత్సంగం చెప్పేస్తున్నావట అన్నారండి. అప్పుడు కంప్యూటర్ ఇలా ఆ వీడియోలు అవి లేవండి అప్పుడు కదా. అంటే భయం వేయలేదా నీకు అని అడిగారు. ఫస్ట్ ఏంటో భయంగా ఉండేది. కానీ నాన్నగారు అయితే నాన్నగారు మళ్ళీ అన్నారండి, ఒక విధంగా అదే మంచిదిలే, ఎందుకంటే నీకు మనుషులు కనపడరు కదా, వాళ్ళకి నీకు వాళ్ళది నువ్వు చెప్పిన వాళ్ళకి నచ్చిందో లేదో, వాళ్ళు నిద్రపోతున్నారు, అది తిట్టుకుంటున్నారు, ఈవిడెప్పుడు ఆపుతారో అనుకుంటున్నారో లేదో ఏమీ తెలియదు కదా, అందుకు నీకు మంచిదే నాన్నగారు అలాగా స్టార్ట్ చేసింది. నిజంగానండి చాలా. అంటే నాన్నగారు ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మి గారు, అక్కడ నాకు నచ్చింది ఇంకా బాగా, నాన్నగారు దర్శనం చేసుకొని వాళ్ళు, రమణ భాస్కర్ అంటే తెలియని వాళ్ళని ఈ పూర్ణిమ వాళ్ళండి చక్కగా సత్సంగంలో జాయిన్ చేసుకుంటున్నాడు. వీళ్ళ పాప మన నమస్కారం అండి. అయ్యో చాలా సంతోషం. చాలా రోజులు కనిపించారు, ఎన్నో సంవత్సరాలు సరే చెప్పండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆశ్చర్యం, అంటే నాన్నగారు దయండి, అసలు దయ రూపం ధరించిందండి. భారత చెప్పినట్టు దయ రూపం ధరించి వచ్చింది. వాళ్ళు ఏంటంటే అసలు నాన్నగారు దర్శనం కాని వాళ్ళని, తెలియని వాళ్ళందరూ ఎంతలాగా సబ్జెక్టుని నచ్చుతున్నారో, ఎంతలా నచ్చుతుందో వాళ్ళకి. అస్సలండి కార్లో డ్రైవ్ చేసినంతసేపు ఇటు నుంచి అటు నుంచి ఆ డ్రైవ్లో క్యాసెట్లు పెట్టుకుంటున్నారు. 30 సంవత్సరాలు ఆ కాళ్ళ దగ్గర తిరిగి మనమే సంపాదించావురా దేవుడా, ఈ పిల్లలు ఏంటని వాళ్ళంటే అనేవారు, అయ్యో బాలంటే మీరు అంత అదృష్టవంతులు నాన్నగారి దగ్గర అంటే. నేను అదే అన్నాను, అఫ్కోర్స్ కరెక్ట్గా ఏదైనా మీరు అసలు దర్శనం చేసుకోవాలి. నాన్నగారు అంటే తెలియదండి. ఆ సునీత అని కొంతమంది పిల్లలకి, మన పిల్లలండి, మన వైజాగ్ మాధవ్ ఏంటి, పూర్ణిమ ఏంటి, వీళ్ళందరూ చక్కగా నాన్నగారిని నాన్నగారు అంటే వాళ్ళకి అంత ఇష్టం ఏర్పరిచారండి. నాన్నగారు దర్శనం చేసుకొని వాళ్ళు కూడా వర్జీనియాలో మాధవి వీళ్ళు పాపంటే అక్కడ ఆ ఊర్లోకి సత్సంగం అండి. డాలస్లో ఎక్కడ కూడా అసలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు చక్కగా సత్సంగం అండి. ఆ కరోనాలో ఆన్లైన్, లేకపోతే ఇన్ పర్సన్ అనమాట. ప్రతి ఫంక్షన్ చేసేసుకుంటున్నారండి పండగలాగా. నిజంగానే నాన్నగారు చెప్పినట్టు అంటే సత్యం కదా. అందుకనే బోధలు కాలువలు దాటి అక్కడికి వెళ్ళిపోయి, ఖండాంతరాలు దాటి అక్కడికి వెళ్ళిపోయిందండి నాన్నగారు చెప్పిన మాటలు. మా నాన్నగారు చెప్పినవి అవి అమృతవాక్కులండి, మాటలు కాదు. అసలు ఉపనిషత్తు అండి. అసలు మనకి అంటే ఉపనిషత్తులు మనం చదవలేదు, కానీ నాన్నగారు చెప్పారు కదండి మనకి,
ఈ మాటలు మీరు మీ కాలాన్ని నష్టపరిచేసుకుంటున్నారు అనుకుంటున్నారు. కంసుడు కృష్ణుడు చంపాడు, రావణాసుడు రాముడు చంపాడు. మీ కాలాన్ని నేను చంపేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ మీ జీవితంలో మంచి గడియలు, సహృదయమైన గడియలు ఏవైనా ఉన్నాయంటే ఇవే అనేవారు. ఎగ్జాక్ట్లీ అదే కూడా కదా ఆ మాటలు. మనకండి ఇప్పుడే అర్థమైపోతాయని నాన్నగారు చెప్పలేదు, మనకు కూడా ఒకేసారి అర్థం అవుతుంది. నేను చాలా అసలు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు కొత్త ఏమీ తెలియదు, ఎంత బెంగో. మా సత్సంగం సోమవారం సుజాత పద్మ ఇదే గోల కింద ఉంటే సావిత్రి గారు పాప దీప అక్కడ ఉందండి. పిల్లలందరితో మాట్లాడి దీప చెప్పిందండి, ఆంటీ మీకు అసలు అంత బెంగ ఎందుకు, పొందవలసింది మన హృదయంలోనే ఉంది, పొందవలసింది మన దగ్గరే ఉంది, పోగొట్టుకోవాల్సింది మన దగ్గర ఉంది. మీ ఫ్రెండ్స్ కదా వేరుగా ఉన్నారు, ఇక్కడ సుజాత పద్మ వైజాగ్లో, అక్కడ వేరే వాళ్ళు, అంతేగాని పొందవలసింది మన దగ్గరే ఉంది, పోగొట్టుకోవాల్సింది మన దగ్గర ఉంది. ఈ పిల్లలు అలాగే చెప్తారులే అనుకున్నానండి. అలాగే మనకి మెచ్యూరిటీ లేకపోతే అసలు అర్థం అవ్వాలని. తర్వాత నాన్నగారు చేసిన అద్భుతం ఏంటో కానీ అసలు అంటే వెంటనే నాన్నగారు కూడా అక్కడ కూడా సత్సంగాలు ఏర్పాటు చేసి పిల్లలందరూ మనతో చక్కగా మాట్లాడి, అసలు నేను అమెరికాలో ఉన్నాను, అయ్యో వైజాగ్ మిస్ అయ్యాననే ఆలోచన కూడా రానివ్వకుండా ఈ మాట అండి నాకు ఇప్పుడు ఆ తర్వాత కొన్నాళ్ళకి అర్థమై నిజమే కదా, ఎందుకు ఇంత గోల అసలు ఆ ప్లేస్ కోసం, అంటే ఆ ఊరు నాదని అని అంటారు కదా, ఊరు నువ్వు పట్టుకున్నావు, నువ్వు ఊరిని పట్టుకున్నావు, ఇల్లు నువ్వు పట్టుకున్నావా లేకపోతే ఇల్లు నిన్ను పట్టుకున్నాను. అలాగా ఎంతసేపు వైజాగ్ మాది అని అస్సలు అవంతా ఓడగొట్టేసి ఎక్కడ నువ్వు ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా, అమెరికాలో ఉండు, లండన్లో ఉండి నీ దేహం నువ్వు నీ మనసు ఇస్తుంది. అసలు అది కూడా అర్థమయ్యేది కాదండి. అంటే దేహాన్ని మనసుని ఎప్పుడు విడిగా చూడలేదు. ఇప్పుడేదో చూసేసి ఆచరించేస్తున్నాను కాదు, కానీ అట్లీస్ట్ కొంచెం ఓహో ఇది మనం కాదు అనేది దానికి అసలు అవన్నీ నాకైతే కొన్ని మాటలు నాన్నగారు చెప్పినవండి, ఎంత ఉపనిషత్తు వాక్యాలు. నీ చేత చూడబడేది ప్రతిది ఏదైనా సరే అది నువ్వు కాదన్నారు. దానికి ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నీ చేత చూడబడేదేది నువ్వు కాదు అంటే దేహం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, నువ్వు ఆత్మవు అంటే మనకి ఎక్కడ అసలు ఎలాగ అర్థమవుతుంది, అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు చెప్పారు నాన్నగారు, నీ చేత చూడబడేదేది నువ్వు కాదని అని చెప్పేసి ఎదురుగుండా సీసా ఉంటే నీకు సీసా కనిపిస్తుంది కదా, నీవు సీసావా నువ్వు బాలవా అన్నారు. నేను నా చేత చూడబడేది అంటే నాకు కనిపిస్తుంది కాబట్టి ఇది నేను కాదు, అది నాదే అవ్వచ్చు, సీసా నాదే అవ్వచ్చు కానీ సీసా నువ్వు కాదు అని. ఓహో అలాగా అనేసి అప్పుడు చెప్పాను నాన్నగారు, నీకు కనిపిస్తుంది కదా ఇది నువ్వు కాదు. ఏమి చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పేవారండి నాన్నగారు. ఇది కనిపిస్తుంది మనసు నువ్వు కాదంటే నువ్వు ఇక్కడ ఉన్నావా, ఏ తలుపు సరిగ్గా వేసానా లేదా అని అనుకుంటున్నావు కదా, అంటే నీ మనసు కూడా నీకు కనిపిస్తుంది, సో అది నువ్వు కాదు. అలాగే నువ్వు ఎవరైనా నీకు ఏదైనా పెట్టారనుకో, స్వీట్ కానీ ఇంకేదైనా, ఇది తినకూడదు అని చెప్తుంటే వాళ్ళేమనుకుంటారు అని తినేస్తావు కదా. అసలు చిన్న ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్తారండి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎవరు చెప్పరండి, మనం వినం కూడా. ఇలాంటివి వినమండి, ఏవో పెద్దవి అందుకే చెప్తారు కదా, రెండు డబ్బాల్లో గులకరాలు వేస్తే తీగానే మంది వచ్చేస్తాయి వజ్రం. అది ఏంటంటే గులకరాలు కిందకి మీదకి ఇలా ఎవరి గురించి కూడా ఆచార్యుల వారు కానీ రామకృష్ణుడే కానీ ఎవరి గురించి కూడా. గాంధీ మహాత్ముడి కోసం ఒక మాట నాన్నగారు చెప్పారు, అది మా అమెరికా పిల్లలందరికీ ఎంత బాగా నచ్చిందంటే అది మనకి బాగా ఉపయోగపడే మాట. ఏ తలంపు వచ్చినా గాంధీ మహాత్ముడు వెంటనే అనుకునేవాడంట,
ఈ తలంపే కదా ఈశ్వర సంకల్పంలోని అందాల్ని ఎంజాయ్ చేయకుండా నన్ను ఆపేస్తుందని ఆ తలంపుని విత్డ్రా చేసుకున్నారు. మా ఇందుకూరు శ్రీదేవి బాలాంటి మళ్ళీ చెప్పండి అందిందామని. ఏ తలంపు వచ్చినా గాంధీ మహాత్ముడు ఈ తలంపే కదా ఈశ్వర సంకల్పంలోని అందాలని ఎంజాయ్ చేయకుండా ఆపేస్తుందని ఆ తలంపు కట్ చేసేవాడ. నాన్నగారు అప్పుడు చెప్పారు, నీకు ఏదైనా తలంపు వస్తే ముందే నెగిటివ్గా అయ్యి బాబా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము, వాళ్ళు ఉంటారో లేదో, ఉన్నా మాట్లాడతారో లేదో, తలుపు తీస్తారో లేదో, ఇలాగ అలా కాకుండా దాన్ని ఆ తలంపు ఏమో అక్కడ ఈశ్వర సంకల్పంలో అందాలు నీకోసం ఎన్ని పెట్టాడో అక్కడ, వాళ్ళు నిన్ను ఎంత ప్రేమగా చూస్తే దేనికో ముందే నువ్వు అడ్డు వెళ్ళకు. ఒక పనేనండి, అయ్యో మనం ఏం చేయగలమండి అలా అంటాం కదా. అలా ఆ తలంపే మనకి ఈశ్వర సంకల్పంలోని అందాలని. అందుకని రామకృష్ణుడు ఏం చేస్తాడు, వెళ్తాడు అక్కడ రాసిస్తాడు మేము వచ్చాం మీరు లేరు అని. సో ఆ తలంపునే, అందుకనే మనకి తలంపుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ థాట్ అని చెప్పారు కదండి. పనికి వదిలేయండి. మా నాన్న సన్నిధిలో మొన్న ఎవరో పెట్టారండి, కత్తిపోటు కంటే కూడా కర్మపోటుకి భయపడాలంట మనం. ఏంటి అది అంటే మనం మర్చిపోయిన ఆయన మర్చిపోడు కదండి. మనం ఏం చేసాము, మనం ఎంత అదృష్టవంతులు అంటే చేసింది మర్చిపోతాం, అందుకే మనకు గొడవ ఉండదు. అందుకే కృష్ణుడు గోపికలతో అంటాడు, మీరు ఇప్పుడేమో అంతా మధురం, అది మధురం, ఇది మధురం, హసితం మధురం అన్నీ చెప్తారు, కానీ నేను కర్మఫలాన్ని మీకు ఇచ్చినప్పుడు మాత్రం నన్ను తిట్టుకుంటారు. బట్ నాకు ఇంకో ఛాన్స్ లేదు, నేనేం పక్షపాతిని కాను, నేను వాళ్ళకొకలా వీళ్ళకొకలా ఇవ్వడానికి నాకు అవ్వదు. నేను అందుకనేసి ఎలా ఉందో అది చేస్తాను. మరి గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆమె వెళ్తే పాషాన్నమే పెట్టారంట. ఏమో అందరికీ మంచిది ఇచ్చావు, నాకు ఇలాంటిది ఇచ్చావంటే అప్పుడు నువ్వు అదే దాచుకున్నావు అన్నాడు. అప్పుడు అదే దాచుకున్నావు. సో అలాగా ఆయన అప్పుడు కృష్ణుడు చెప్పండి, మీరు మర్చిపోయినా నేను మర్చిపోనని. మర్చిపోడు కాబట్టి అన్నీ వెంటనే రాసేయమంటాడు. సో అందుకనే తలంపుల ప్రతి తలంపుకి మనం సమాధానం చెప్పాలి. అందుకనే మన డివోటీ ఒకటి మొన్న చెప్పారండి, బాలగారు అమెరికాలో ఉన్నారు, హాయిగా చక్కగా సైలెన్స్, ఏకాంతం, గొడవ లేదు, అది అలాగే ఉండండి, హాయిగా ఉండండి. కానీ అక్కడ కూడా నేను మౌనంగా ఉన్నాను బాగుంది అని అనుకోకుండా మనం వెళ్ళవలసింది యాక్చువల్గా థాట్లెస్ స్టేట్ అంటండి. థాట్లెస్, తలంపు లేని స్థితి మనదండి. మన ఒరిజినల్ స్థితి ఏంటంటే తలంపు లేని స్థితి. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి. అంతేగాని ఏదో మౌనంగా అంటే ఆవిడతో చెప్పేదాన్ని, బాగుందండి సైలెన్స్, ఏకాంతం, ఏదో వానప్రస్థాశ్రమంలాగా మా ఇద్దరిని ఉదరించారు వాళ్ళు వీళ్ళకి దూరాలు డాక్టర్ అపాయింట్మెంట్స్ కానీ ఉదరించారంట చాలా. కానీ నాన్నగారు ఎంత బాగా ఉంచారంటే చాలా, నిజంగా చాలా చాలా అన్నమాట. నిజంగా అసలు ఈ వేళ కూడా అందరినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నేను వస్తాను అనుకోలేదండి, వచ్చినా రాకపోయినా చేయించండి, రాలేనేమో అనుకున్నాను. అంటే 30 సంవత్సరాలు తిప్పుకున్నారు కదా, ఈ కాళ్ళని మాత్రం కుదురు చేసి పడేశారు. అసలు ఇంకా నడిచే పరిస్థితి లేకుండా అంటే అంత కాకపోయినా కొంచెం నడకలోనే ఈ పాదాలకి స్పర్శ పోయింది, బ్లడ్ సర్క్యులేషన్ లేక. అందుకని అందుకని నడిచే. అంటే ఏది చేసినా నాన్నగారు ఎంత అందంగా చేస్తారు. ఇప్పుడు నడిచే పని లేదండి అక్కడ. వీళ్ళింటికి అప్పుడంటే అవసరం లేకపోయినా వాళ్ళింటికి వీళ్ళింటి తిరిగా. ఇప్పుడు ఆ గొడవ ఏమీ లేదు. పిల్లలిద్దరూ చక్కగా గ్రీన్ కార్డ్ వచ్చింది అక్క. అందుకని డాక్టర్ అపాయింట్మెంట్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా తన నాన్నగారు మనకి ఏది చేసినా మన మంచికి. లేకపోతే ఉంటామేంటి కుదురుగా, నేను ముఖ్యంగా ఉండం కదా. చక్కగా ఇచ్చారండి. అస్సలు అయ్యో వైజాగ్ వెళ్ళలేకపోతున్నానే అన్న కానీ, జిన్నూరు కానీ, అరుణాచలం కానీ, అరుణాచలంలో చక్కగా రూమ్ ఇస్తాను, మనిషిని ఇస్తాను రమ్మంటున్నారు.
కానీ అంత దూరం అసలు నాన్న ఈవేళ తీసుకొచ్చారు, అంతే చాలు, ఇంతకంటే భాగ్యం అక్కర్లేదు. అక్కడ చెప్తున్నాను అలాగా మనకి ఏది చేసినా మన మంచికే, ఎప్పుడో ఒకప్పుడు మనకి అర్థం చేసి మనకి బాగు చేయడానికే ఆయన. అందుకే చెప్పారు కదా, నేను ఏ స్థితిని పొందారో ఆ స్థితి వరకు మనల్ని తీసుకెళ్ళే వరకు ఆయన వదలరు, మనం వదిలేసిన ఆయన వదలరు. ఏ ఊరు, అమెరికా కాదు, లండన్ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అంత బాగా మనల్ని చూసుకొని ఆయన చెప్పిన ప్రతి మాట కూడా అది అమృతం, అది మనకి అది మన మంచికే. సో అందుకే అనారోగ్యం కూడాను అసలు మనకు అనారోగ్యం అదొకటి చెప్పి థాట్లెస్ స్టేట్ అని చెప్పారు. రోజు ఒక క్యాసెట్లో చెప్తున్నారు, తలంపు లేని స్థితిలో ఉండాలి, అది నీ 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 ఒరిజినల్ స్టేట్. కానీ ఉండలేము ప్రతి అన్ని. అసలు అదేంటో కానీ అదెన్ని తలంపులు వచ్చేస్తుంటాయండి బాబోయ్, రామరామ అలా గుట్టలు. అయితే అప్పుడు ఏం మాట చెప్పారంటే, ఒకవేళ తలంపు లేకుండా ఏ పని చేయలేము. కనీసం మంచినీళ్ళు తాగాలి అంటే మనం లేవాలి, లేచి బిన్లోని గ్లాస్ పెట్టి ముంచుకొని తాగాలి. ఆ తలంపు ఏమీ చేయదు. కానీ ఏ తలంపు అయితే నిన్ను బంధించేస్తుందో, బంధించడం ఇన్ ద సెన్స్ రిపీటెడ్గా వస్తుంది, అది కట్ చేయమంటున్నారు. సో అది కట్ చేయాలి అని. అయితే తలంపుని కట్ చేయడం ఎలాగంటే కూడా చెప్పారండి నాన్నగారు. ఎలా అంటే, తలంపు వచ్చింది, ఇది అవసరం లేదు కాబట్టి దాన్ని వదిలేయాలి అంటే మనం వదలలేమంటండి. అప్పుడు నువ్వు నామం పట్టుకో, అప్పుడు నువ్వు నామం పట్టుకో. తలంపు వస్తే ఇప్పుడు మంచినీళ్ళు తాగాలంటే తలంపు తాగిసాం, అది మర్చిపోయాం. కానీ ఇంకో తలంపు పట్టుకుంటే పీడిస్తుంది. ఆ తలంపుని కట్ చేయడానికి, తలంపు కట్ చేయడం నామం పట్టుకో. కానీ ఇంకో ఎలా చెప్పారంటే, నామం నీకు తెలియదు, నామం యొక్క విలువ మనకు అస్సలు తెలియదండి బాబు. కానీ నామంకి తెలుసు అంట నిన్నెక్కడికి తీసుకెళ్ళి వదలాలి. మనకి తెలియదు కానీ నామంకి తెలుసు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదలాలి. సో అందుకని అక్కడ నామం పట్టుకో. లేదో ఇంకా ఇదైతే అందులో చెప్తారు కదా మనకి, చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీ వేలి బ్రహ్మో అరుణాచలాన్ని. అలాగా ఒకదానికి మనం లొంగదనుకోండి నామంకి, ఈ తలంపు, అప్పుడు రమణ భాస్కర్ పట్టుకో. అప్పుడు లేకపోతే విను, క్యాసెట్ విను, ఎలాగో అలాగని ఈ తలంపు నుంచి. కానీ వినడం కూడా ఎలా చెప్పేది మొత్తం దేహం అంతా, బాడీ అంతా చెవులు చేసుకొని వినాలండి. దేహం అంతా చెవులు చేసుకొని ఆచరణ అదంతా అంటే అది ఆచరిస్తున్నాను అది కాదు. కానీ మనకి అర్థం అవ్వడం మాత్రం నాన్నగారు ఎంత బాగా అర్థం. ఫస్ట్లో మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఏంటి, దేహాన్ని ప్రారంభానికి వదిలి, దేహాన్ని ప్రారంభానికి వదిలి మనసు వేసింది. ఇది వదిలేయడం అంటే మన వస్తువు కాదు కదా పక్కన వదిలేయడానికి. ఇది మనమని ఇలా అంటి పెట్టుకొని గోరగా కొన్ని వేల సంవత్సరాలు. సో నేను మా దేహాన్ని ప్రారంభానికి ఇచ్చి, దేహం నేననే తలంపు వదిలే మనసు ఈశ్వరుడికి అంటే మొన్న ఎంత బాగా చెప్పారంటే, చాలా అంటే ఒకటండి చాలాసార్లు ఎన్నో 30 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. కానీ అర్థం చేసుకోవడానికి ఆయన దయ ఇక్కడ కురిస్తే 30 ఏళ్ళ నుంచి అర్థం అవ్వాలి మాట ఇప్పుడు అర్థం అవుతుందండి. ఇది నేను అని తలంపు వదిలిస్తే, అయ్యి బాబు దేహం నేనని తలంపు వదిలిస్తే నేను ఉండనేమో అనుకుంటున్నావు కదా, ఉంటావు నువ్వు అనేవారు. ఏం అసలు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం చెప్తున్నారు, దేహం నేననే తలంపు వదిలేసినా ఇది ఉంటుంది, ఇదంతా ఉంటుంది. దీని డిస్టినీలో ఏది ఉందో చేసుకుంటుంది. ఇది వదిలేస్తే, దేహం నేననే తలంపు వదిలిస్తే దేహం ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళిపోదు, దాని డెస్టినీ అది ఎలా అయిపోద్ది. కానీ నువ్వు హ్యాపీగా ఉంటావు. అయితే మనకు అక్కడ వదిలేయమంది తలంపే వదిలేయమన్నారు. దీన్ని వదిలేయమనలేదు,
దేహాన్ని వదిలేయమనలేదు, దేహం నేను అనే తలంపును వదిలేయమన్నారు. తలంపును వదిలేస్తే నువ్వు ఉంటావు, హ్యాపీగా ఉంటావు, దేహం కూడా ఉంటుంది. అది ఎంత బెనిఫిట్ భారతి. దేహం నేననే తలంపు వదలమంటున్నారు. ఇది వదిలేయమంటే ఏమో బెంగడాలి మనం. దేహం నేననే తలంపు వదిలిస్తే నువ్వు ఉంటావు, దేహం ఉంటుంది. దీని బట్టలు ఎట్లా అన్నీ ఫుడ్డు గిడ్డు అన్నీ దీనికి అంతే, ఇండస్ట్రీలో ఉన్నవన్నీ. దేహం నేను తలంపే వదిలేయమన్నారు. సో తలంపు వదిలేస్తే నువ్వు ఉంటావు హ్యాపీ. అనుభవంలో వదిలేయమన్నారు. అనుభవంలో వదిలేయాలి తలంపుని. మనము వదిలేసాం కావాలా అనుకుంటే కుదరదు. అది వదలలేదు నిజంగా. అంటే అనుకున్నాం వదిలేస్తే బాగున్ను అని. అయితే నాన్నగారు చెప్పారు నువ్వు ఉంటావు కదా హ్యాపీగా అన్నావని వదిలేసా అనుకుంటున్నాం. కానీ ఆ తాళంపుని తెలిసి వదిలిపెట్టాలి అనుభవంతో. అలా వదిలేసినా మనం ఉంటాం, హ్యాపీగానే ఉంటాం. అన్నీ ఉంటాయి కానీ అక్కడ మనం లేవు. అది. సో అలాగ ప్రతిదీ చెప్పి అసలు నిజంగానే మనం 3 సార్లు మ్యాక్సిమం 3 సార్లు మన పిల్లలకి ఏదైనా చెప్పచ్చు. 3 సార్లు మ్యాక్సిమం చెప్పి 4సారి చెప్పమండి. చెప్పక్కర్లేదండి. నాన్నగారు మనం అర్థం చేసుకునే వరకు చెప్తానే ఉన్నారండి. మరి జీవాత్మ పరమాత్మ అవ్వాలంటే ఎంత చెప్పాలమ్మా బాల. ఒక జన్మ మట్టి కాదు కదా ఇది, అనేక జన్మల నుంచి అంటించుకొస్తుంది కదా. అది పరుగు ఉరుగు లేనిది. లారీలు సరిపోవు అసలు. అంత దేహబుద్ధి అంత బలపడిపోయి ఉంది కదా మనకి. అంతర్ముఖ స్థితి రావటమే చాలా కష్టం అసలు. సామాన్య మానవులు దొరికితే, గురువులు దొరికితే మనం అవ్వలేము. నాన్నగారు దొరికిన మూలాన్ని కొంచెం మన అంతర్ముఖానికి తిప్పారు. మన తప్పులు మనకు తెలియజెప్పారు, మన నడవడికి మనకు తెలియజెప్పారు, మన జీవితం ఎలా జీవిస్తున్నామో తెలియజెప్పారు, అన్నీ తెలియజెప్పారు కదా. చెప్పు. డే టు డే లైఫ్లో నీ ప్రవర్తనలో అదో మాట చెప్పారు కదా మధ్యలో, ప్రారంభం నీ చేతిలో లేదు కానీ ప్రవర్తన నీ చేతిలో ఉందన్న. ప్రారంభం విడిచిపెట్టిన బాణం, దాంతో మనం పోటీ పడలేము. ప్రయత్నం మన చేతిలో, ప్రయత్నం మాత్రం నేను చేయాలి. ప్రయత్నంలో లాభం ఉండకూడదు. మన శ్రద్ధ చేసి అక్కడ చెప్పాడు చేద్దామా లేకపోతే. సో ఏంటంటే మనం ప్రయత్నం లోపం, అందుకే ప్రయత్న లోపం లేకుండా నువ్వు చేస్తే ప్రయత్నం లేని స్థితికి నీకు తీసుకెళ్తాడు భగవంతుడే. అయితే అదే మన అదృష్టం ఏంటంటే తాచుకోవడం లేకపోతే గురువు దొరికి మనకు అర్థమయ్యే వరకు వదలలేదు. తలుపు సందులో పెట్టి నొక్కుతున్నారు. ఇప్పుడు ఈ 8 ఏళ్ళ నుంచి అనారోగ్యం ఇచ్చిన అది కూడా ఏంటంటే పెయిన్ ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది కానీ సఫరింగ్ లేకుండా అది ఇచ్చి, లేకపోతే మనం లొంగం. శాస్త్రానికి లొంగలేదండి మనం. అందుకని ఆస్త్రం పట్టుకున్నాడు, డాక్టర్ని పెట్టాడు మనకి. ఆడి ద్వారా అయితే మనం వింటామని అంతే. అంటే నాన్నగారు ఉపనిషత్ వాక్యాలు ఎన్నో చెప్పారు కానీ అవి మనకు అర్థం సో అందుకు అసలు ఎంత ఈజీగా మొన్న అంటున్నారు ఒక దాంట్లో కొంతమంది ఉంటారండి, పెద్ద యాత్రలకు వెళ్ళిపోయి తీర్థయాత్ర స్నానం చేసేసి ఏదో గుళ్ళు గోపురాలకు వెళ్ళిపోయి ఆశ్రమాలకు వెళ్ళిపోరు కానీ డే టు డే లైఫ్లో వాళ్ళ ప్రవర్తనలో ఏదో ఒక స్వీట్నెస్ చూస్తాడంట భగవంతుడు, వాళ్ళకి అనుగ్రహించేస్తాడు. మొన్న ఎంత బాగా చెప్పారండి, నాకు అప్పటి నుంచి ఆ మాట భలే ఉంది. ఎలాగా అనుగ్రహం ఎక్కువ ఉంటుందండి పడ్డోళ్ళకంటే, అనే వాళ్ళకంటే పడే వాళ్ళకి మీద అనుగ్రహం ఎక్కువ ఉంటుందట. వీళ్ళ ప్రారంధాన్ని ఎవరైతే పడ్డారో
వాళ్ళ ప్రారంధాన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళలో ఉన్న సద్బుద్ధిని మనకు పడే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేసి అందుకని కొంచెం సహనంగా ఉండండి అమ్మా అంటున్నారు. ఎవరు టైం అయిపోయిందా? చెప్పండి బాగా ఇది చాలా రోజులు అయింది కదా, చెప్పండి మేము ఇక్కడ వాళ్ళమే కదా, ఎప్పుడైనా చెప్పండి. అయ్యే పర్వాలేదు అంటే అక్క, మీరు మాట్లాడండి కదా. మొన్న అంటున్నారు అంటే అది నాన్న సందడిలో వచ్చిందండి, అందరు విన్నారేమో. నువ్వు ఏం సాధన ఏం చేస్తావమ్మా అని అడిగారండి ఒకరికి, ఒక డివోటీకి. అయితే నేను అప్పుడప్పుడు వారంకి 2 సార్లు మీ దగ్గరికి వస్తున్నాను నాన్నగారు అన్నారండి ఆవిడ. ఇది దేహ ప్రారంభం అమ్మా అన్నారు. రోజు రమణ భాస్కర్ చదువుతానండి అన్నారు. అది దేహ ప్రారంభం అమ్మా అన్నారు. పక్కనే సత్సంగం అండి, రోజు వెళ్తాను నాన్నగారు అండి, అది దేహ ప్రారంభం అన్నారు. అప్పుడు నాన్నగారే చెప్పారు సాధన అంటే ఏంటంటేనంట, ఇప్పుడు అక్క చెప్పినట్టు మెయిన్ గతాన్ని తలుచుకొని నువ్వు నీ మనసును పుండు చేసుకోకుండా ఉండాలంట. గతం తలుచుకొని మనసును పుండు చేసుకోకుండా ఉండాలని ఒకటి. రెండోది ఏంటంటే కొంచెమైనా కోపం తగ్గిందా, కొంచెమైనా అసూయ తగ్గిందా, చిరాకు తగ్గిందా లేదా చూసుకో. నీ మనసు అంతర్ముఖం అవుతుందా లేదో చూసుకో. నీ మనసు హృదయంలో చెప్తారు కదా, హృత్సలే మనహ స్వస్థత క్రియ భక్తి యోగ బోధాస్తని. సో అక్కడ ఎంతసేపు ఉంటుంది చూసుకో. ఇది సాధన. రమణ భాస్కర్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఆ దోషం ఎలా చెప్పారంటే, సత్సంగాలు చెప్పించుకుంటున్నాం కదా, నేను అమెరికాలోనే సత్సంగాలు చెప్పుకోవడం, వినడం, రమణ భాస్కర్ చదవడం, ఇవన్నీ దేహ ప్రారంభం. గతాన్ని తలుచుకొని మనసును పుండు చేసుకోకుండా ఉంటున్నావా లేదా చూసుకో. ఈ మాట ఎప్పుడు చెప్పారు? పిఎస్ఎన్ రాజు గారి ఇంట్లో గతంకి గోడ కట్టి అమ్మ అని చెప్పారు. విన్నావా? వినలేదు. అందుకని మళ్ళీ దాన్నే పసర తిరగేసి ఇలా చెప్తున్నారు. అంటే మనం ఏంటంటే నేను చెప్తాను, క్యాసెట్ వినడం, మళ్ళీ పక్క వాళ్ళకి చెప్పేయటం, చదువుకోవటం, ఇవన్నీ దేహ ప్రారంభం. ఇదంతా డెస్టినీలో ఉంది. కానీ అది కాదు, నీ మనసుని నువ్వు అంతర్ముఖం చేసుకొని, అంటే బాహ్యంగా వెళ్తున్న మనసును కొంచెం లోపలికి తిప్పుకోవాలి. కానీ నాన్నగారు భలే సులువు చెప్పేస్తారు, మనకేమో అర్థం అవ్వదు. చూడమ్మా, భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందే కదా ఈ మనసు, హృదయంలోంచి, అక్కడ పంపించేస్తే సరే అంటారు. అక్కడ పంపించేస్తే అయిపోయే అంటారు. ఎలా భారతి నేను ఎలా పంపిస్తాను? ఎలా పంపిస్తాం? ఇది పంపించేస్తేమో రామకృష్ణులా. అసలు అలా చెప్తే ఎలా పంపించేయడం అంటే, ఎలాగ మనిషిని ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పంపించేయడం కాదు కదా. దాన్ని ఎన్ని రకాలుగా అంటే వదలరండి నాన్నగారు. మెయిన్ అది మనం మన పిల్లలకు చెప్పింది వాళ్ళు ఒకసారి వినకపోతే, 2 సార్లు వినకపోతే వదిలేస్తాం. కానీ నాన్నగారు మనకు అర్థం అయ్యే వరకు వదలలేదు ఒకరి చేతగా. అందుకనే సత్పురుషుల సహవాసం అన్నారు. సత్పురుషుల సహవాసం అనేక జన్మలు కూడా నీ కూడా వస్తాను అని చెప్పారు కదా. ఎలా వదిలిపెడతారు? వదిలిపెట్టారు. అసలు గురువు మన వంక చూడటమే ధన్యం. గురువు దొరకటమే ధన్యం. ఈ జన్మ సార్థకత. గురువు మన వంక చూశాక మనకు మానవత్వం ఏర్పడింది. అంత క్రితం పశువత్వం ఉంది. అంతే అంతే, పశువుల్లో బతికేసాం కదా. మరి అంచేత గురువు దొరకటమే మన ఈ జన్మకి సార్థకత. ఇంకా మనం విడిచిపెట్టాం. మనం అధైర్యంగా ఉండవలసింది. ధైర్యంగా ఉండాలి, ఆనందంలో ములుగు ఉండాలి, ఈ పని చేస్తూ ఉండాలి, పని చేయని వాళ్ళు వలె జీవించాలి. తలంపు లేకుండా. ఆ తలంపుకే సాధన, అది నివారణకి. తలంపు నివారణ. ఎందుకంటే
జపం చేయేసిన సత్సంగం నడుపుకున్నా మరి ఉండాలి కదా. చెప్పు. గురువు అనుగ్రహం అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి అని చెప్తే అది మాత్రం 100% కరెక్ట్. కరెక్ట్. ఎందుకంటే మన వల్ల ఏమీ జరగదండి వాళ్ళు, అస్సలు జరగదు. అస్సలు నాన్నగారు అంటే మనం లేవు కదా అసలు. మనం లేము, మనం జీరో, ఆయన హీరో ఉన్నట్టు జీవించేసాం కదా. ఉన్నట్టు మనమే నిజం అనుకోని ఇలాగా ఇండియా వెళ్ళిపోవాలని గొడవ చేసుకొని ఇలా రూమ్లోకి వస్తే క్యాసెట్ వేస్తండి నాన్నగారు చెప్పేవారు. ఏదో వ్యాండ్రో ఏదో స్పీచ్ అండి. నువ్వు ఎన్నాళ్ళ నుంచో అనుకుని ఇప్పుడు వచ్చాం, మనం స్వతంత్రులం కాం పరతంత్రులం అని చెప్పి మనం గాబరా పడిపోయినంత మాత్రాన అదేమి ముందు జరిగిపోదు. నువ్వు మర్చిపోయేవని అది జరగకుండా ఉండదు. మనం తొందరపడినంత మాత్రాన తొందరగా అయిపోదు. ఇప్పుడు సినిమా ఎగ్జాంపుల్స్ ఏం చెప్తారంటే అలాంటివి మనకు గుర్తుంటాయి. పండుగ సినిమా ఉంది, ముందు వెనక వేయాల్సిన సినిమా ముందు వేయాల్సిన సినిమా వెనక వేయడు కదా. వెనక పార్ట్ వెనక ఉంటుంది, ముందు పార్ట్. అలాగే నువ్వేదో తొందరపడిపోతున్నావని ఇది తొందరగా జరగదు. సరే కొన్ని నువ్వు మర్చిపోతావు, కొన్ని మర్చిపోయావని అవి జరగకుండా ఆగిపోదు, ఈయన చేసిస్తాడు. కానీ ఎందుకంటే మనం స్వతంత్రులం కాం, మనం పరతంత్రులం. మన వల్ల ఏది జరగదు, మనం అనుకున్నది ఏదీ జరగదు. సో అందుకే ఈశ్వర సంకల్పాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యు. ఈశ్వర సంకల్పాన్ని నువ్వు దానికి అగెయినిస్ట్గా వెళ్ళలేవు. వెళ్ళలేవు, అసలు జరగదు, మనం లేవు. అందుకనే ఎప్పుడో ఇక్కడ అరుగు మీద ఒక ఆమెకు మంత్రం అంటే నువ్వు ఉన్నావు నేను లేను అనుకోమన్నారు నాన్నగారు. అంతే, నువ్వు ఉన్నావు నేను లేను అనుకో, అదే మంత్రం అమ్మ. అంతే, మాలోకే ఇచ్చారు కదా, నేను లేను అంతే. అదే వచ్చింది, ఆయన అనుగ్రహం ఉంటే నిలబడదు. సో మేము అన్నవరం ఎక్కడికి వెళ్తాడు పరిగెత్తి వెళ్ళిపోవడం కదా. నాన్నగారు అన్నవరం వైజాగ్ నుంచి పద్మగారి నుంచి అన్నవరం వెళ్తారంటే ముందే మేము వెళ్ళిపోయాం. ఎంత బాగా అనేవారు, నాకంటే ముందే వచ్చేసారమ్మా మీరు. అన్నవరం పారిపోయాం, ఎక్కడ శ్యామల గారు వచ్చింది, ఇంకా నాన్నగారు వెళ్ళకుండా. ఆ వేళ చెప్పారండి, ఇక భగవంతుడి దగ్గర ఏమీ అడగకండి అమ్మా, నీ అనుగ్రహం ఒకటే అడగండి. అనుగ్రహం ఉంటే అన్నీ ఉండండి, అనుగ్రహం ఒక్కటే అడగండి. అదొకటి. రెండో మాట ఏం చెప్పారంటే, దేవాలయంలో భగవంతుడికి తప్పించి ఎంతటి వాళ్ళకైనా సరే నమస్కారం చేయకూడదు అన్నారు. జ్ఞానం చెప్పాడు అంతే, అది సత్యం అంతే. నీ అనుగ్రహం ఒకటే అడుగు, ఎందుకంటే అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అది ఇది ఏది లేదో అది అడిగేసి చాలాసార్లు చెప్పారు కదా. నువ్వు చాలాసార్లు జరుగుతుంది కూడా మనకి, మనము కోరింది ఒక్కోసారి మనకు నష్టం అయిపోతుంది. అందుకే నాకేది మంచిదో నాకేది చెడిపో నాకంటే బాగా నా స్వామికి ఎరుక అన్నారు. మనమేంటి అడిగేసావనుకో అది నీకు ఒక్కొక్కసారి చెడ్డ చేస్తుంది. అసలు అడిగావా అసలు అడుగక ఇచ్చాడు నీరు అకలంక మగ కీర్తి అనిసి ఇక బ్రోవు మరునాచి. అడగకుండా ఇచ్చే గుణం నీకున్నప్పుడు అడిగితే ఇవా అని. అసలండి నిజంగా మన అమ్మాజీ గారికి నేనైతే చాలా కృతజ్ఞత చెప్పుకున్నానండి. మేము ఎక్కడ ఆవిడ అక్షరమణమాలంతా చేశారు. నాకేంటంటే బుక్ అక్కడ ఉన్నా కదా, బుక్ రాలేదండి. అయితే ఎలాగా అనుకుంటే మామూలుగా యూట్యూబ్లో వచ్చిందండి, నెట్లో వచ్చింది. ఆవిడే చెప్పారు, ఎలాగండి నాకు బుక్ లేదంటే. నిజంగా నాకైతే అసలు మామూలుగా ఒకటి, నేను అక్కడి నుంచి ఆన్లైన్ లక్ష్మీవారం సత్సంగం చేస్తాను ఇక్కడ భీమవరపట్నం. అసలు ఒకటో రెండో చెప్పాక అసలు అంటే నాన్నగారు చెప్పినవి అన్నీ, కానీ అక్కడోటి ఇక్కడోటి ఉండేవి. ఆవిడ అన్నీ బాగా
రాసి బుక్ చేశారు కదా చాలానండి. అయితే మీరు 2-3 చెప్పాక ఆ పాప అంది, అంటే ఇంకా వారం వారమే చెప్పండి, ఎవ్రీ థర్స్డే అనమాట. నిజంగా 108 ద్విపదలు కూడా భగవాను మనకు ఎవరు అడుగుతారండి మన కోసం అలాగా. ఎంత దయ. అసలు ఏమి అడిగారండి భగవాన్ అరుణాచలేశ్వరుడికి మన కోసం? అసలు ఎంత బాగా ప్రతి ద్విపదలోనూ నాన్నగారు ఆవిడ చక్కగా రాసి అన్నీ ఒక్క దగ్గర రాయడం, అవి ఎన్నాలో చెప్పుకున్నాంలేండి ప్రతి వారం అవేను. అందుకే నాన్నగారిది అంటే అక్కడక్కడ ఉండేవి కానీ చాలా అందంగా ప్రింట్అవుట్ వచ్చింది, చాలా బాగుంది. అంటే అందులో మనకి కోసం మనం కోడి కోసం మనకెంతసేపు మన కోసం అడగడంతోనే జీవితం తెల్లారిపోతుంది. అలాంటిది భగవాను మన కోసం వాళ్ళకి ఏమీ తెలియదని నువ్వు ఇవ్వకపోతావేమో, అలా కాదు అని ప్రతి ద్విపద చాలా అందంగా నాన్నగారు అందుకే అనేవారండి. బాలగారు గోలక్ష్మి అండి రమణ భాషను చదవలేదండి, సత్సంగానికి వెళ్ళలేదండి, పెట్టారు వెళ్ళలేదండి, సత్సంగాలకు వెళ్ళలేదు, రమణ భాషను చదవలేదు. కాదు ఇలాగే అనేవారు, వెళ్ళలేదండి, సత్సంగాలకు వెళ్ళలేదు, రమణ భాషణలో చదవలేదండి. అయినా భగవాన్ వచ్చింది, ఆ మోక్షం వచ్చిందండి, వచ్చినట్లు ఉందని కాదు వచ్చిందని రాయించారు. అటువంటి పుణ్యం గోలక్ష్మి అండి. ఎక్కడ పుస్తకాలు ఏమి చదవలేదు గోలక్ష్మి అని. సో ఏంటంటే అందుకనే నువ్వు ఏమి చదువుతున్నావా ఏంటి వింటున్నావా కాదు, నీ మనసు లోపల కాసేపైనా ఉంటుందా లేదా, అది మెయిన్ చూసుకో. మనసు చూడకుండా ఏది చేసినా ఏమీ లేదు. మనసు కొంచెం ఎరుకులతో మనసుని గమనించాలి. ఏది చేసినా, కర్మ చేసినా, సాధన చేసినా, పుస్తకాలు చదువుకున్నా, మనసుని గమనించకుండా మనం ఏది చేసినా అది పుణ్యబలంలోకి లాగేస్తాడు, పుణ్యంలోకి తీసేస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, తేషాం సతతయుక్తాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం ఏన మాం ఉపయాంతితే అని. అంటే ఏంటని, తేషాం సతతయుక్తం అని నిన్ను ఎల్లప్పుడూ భజించుతాయని, భాగ్యం స్మరణే సంపద, మర్చిపోవడమే ఆపద, ఇవన్నిటికీ మందులు ఉంటాయండి. అందుకే నాన్నగారు గట్టి ఇంత చెప్పాను కదా, ఏంటది జ్ఞానానికి అరిగివాళ్ళ మంటలు ఉంటాయండి, చైతన్యానికి అరికాళ్ళ మంటలు వస్తాయండి అని గట్టిగా అడిగేవారంట. నిజం. ఇంకా అప్పుడుతోని అయ్యి బాబు నిజమే కదా అనుకుని చెప్తున్నాను. సో ప్రీతిగా భజించాలంటే ఎప్పుడూ భజించాలంట. కొంతమంది ఏంటంటే భజిస్తారు, స్మరణ చేస్తారు కానీ అందులో అసలు మెకానికల్గా అందులో ఇష్టం ఉండదంట, ఉండదు. అలాగైనా ఒప్పుకోడంటండో, నిరంతరం స్మరించినా ఇష్టం లేదనుకో అలగలేదు. సో ఇష్టంగా స్మరిస్తారట కొంతమంది, కానీ సోమవారం బుధవారం అలా స్మరిస్తారు, అలాగైనా కుదరదంట. నిరంతర స్మరణ ఉండాలి, ప్రీతిగా ఉండాలి. వారాలు చేయక్కర్లేదు, లేదండి. కాల రూపంలో నేనున్నాను అన్నాడు కదండి, డబ్బు రూపంలోనూ, హోదా రూపంలోనూ, పదవి రూపంలో ఉన్నాను. నిజంగా అంటే విని వదిలిస్తే ఊరుకోరండి నాన్నగారు, చెమటలు ఓడగొట్టేస్తారు. ఎలా అంటండి, నువ్వు కాలాన్ని దుర్వినియోగం చేస్తే ఈశ్వరుడు అవమానించినట్టే అన్నారు. వంటికి ఎక్కలేదండి కానీ బతుకుతున్నాం కదా. కానీ అది మనకి ఓహో కాలాన్ని వ్యర్థం చెయ్యకూడదు అన్నది మనకి ఎంతైనా అర్థమయ్యే వరకు వదలలేదండి. అనారోగ్యం ఇచ్చో లేకపోతే ఇంకేదో కష్టమైనా ఇచ్చైనా సరే అది అర్థమయ్యే వరకు వదలలేదండి.
అంటే కాల రూపంలో ఉన్నాను, హోదా రూపంలో, డబ్బు రూపంలో, పదవి రూపంలో ఉన్నానని చెప్పలేదు. కాలం నేనయ్యే ఉన్నాను. ఎవరైనా చనిపోతే కాలం తీరింది అంటారు. సో కాలం ఎవరు ఇక్కడ? మళ్ళీ అనేవారు కదండి. మనం అంటే సత్సంగం చేసుకోవడమో లేకపోతే పూజ చేసుకొని పక్కకు వెళ్తాను. అయ్యి బాబా ఒకసారి అన్నారండి, 1 గంట ధ్యానం చేసి మిగతా 23 గంటలు నేను గంట ధ్యానం చేశానని చెప్పడంతోనే అయిపోతుంది, గడిపేసేవాళ్ళు అనమాట. 1 గంట ధ్యానం, మిగతా 23 గంటలు నేను ధ్యానం చేశాను, నేను ధ్యానం చేశాను అని చెప్పడంతో గడిపేసి. ఆ తర్వాత అన్నారు ఒకరోజు, నేనండి ఈవేళండి 1 గంట సత్సంగం చేసుకోగలిగామండి, భగవంతుడికి 1 గంట టైము కేటాయించుకొని అని. ఎవరిది టైము? కాలం ఆయన అయితే మళ్ళీ అందులో కాలం నువ్వు ఆయనకి ఇవ్వడానికి అదేం దానమా? ఎవరిది? నీదా? ఎవరిదా కాలం? అనకూడదు. మీ అమ్మది, మీ అబ్బదా, మీ నాన్నదా? ఎవరిది కాలం? ఆయన కాలం ఆయనకి స్మరించి మళ్ళీ పక్కోళ్ళకి చెప్పడం. 1 గంట కేటాయించగలిగావు. నువ్వెవడు కేటాయించగలగడానికి? నీది నీ ఊరు వ్యాపిస్తే చాలా పొరపాటు మాటలు మాట్లాడేస్తాం బంగారం, చాలా పొరపాటు మాటలు చేసుకోలేని మాటలు జీవితం అంతా అయిపోయింది కదా మరి. నిజంగా 73 సంవత్సరాలు వచ్చే ఎదట మనిషితో మాట్లాడడం రాదు, ప్రేమించడం రాదు. నవ్వమంటే నవ్వరు. ఏమి అసలు తండ్రి అబ్బా, అసలు ఎంత చెప్తారండి. ఎంత సహనం, మనకే సహనంగా ఉండమంటే ఎక్కడ? నిజంగానే అసలు ఎన్ని తప్పుడు మాటలు, ఎన్ని తప్పుడు పనులు, అన్ని తప్పుడు పనులు ఎంత అని చెప్తారు నాన్నగారు. అంటే నాన్నగారు ఈ ఒక జీవితమే చెప్పి వదిలేసిన నాన్నగారు కాదండి. అంటే ఒక జీవితంలో చెప్తే మనకు ఒక మాట కూడా అర్థం అవ్వదు, 100 మాటలు కాదు, 10 మాటల్లో. అందుకనే అర్థం అయ్యే వరకు అలాగే చెప్తున్నారండి. కాల రూపంలో ఉన్నానని చెప్పితే అసలు కృష్ణుడు చెప్పాడు ఏంటి? నిరంతరం అనన్యాశ్చింతయంతోమా ఏదైనా పర్యుపాసతే అని. నిరంతరం స్మరించమన్న కృష్ణుడు అసలు హృదయంలో అహమాత్మ గుడాకేశ సర్వభూత అని చెప్పిన కృష్ణుడంట నాన్నగారు చెప్పారు మన కోసం అంట. అంటే నేను అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండి వారి ప్రారంభానుసారం ఆడిస్తున్నాను, తోలుబొమ్మలాటలో ఆడించినట్టుగా అని చెప్పిన కృష్ణుడు మన కోసం పక్కింటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరితోనో నువ్వు మా అబ్బాయి మంచోడండి, లేకపోతే మా అబ్బాయికి మంచి శాలరీ అండి, మా అబ్బాయి చాలా తెలివైనోడండి అని చెప్పుకుంటుంటావు కదా, అబ్బాయి కోసం అమ్మాయి కోసం. అలాగే నా కోసం 2 మాటలు చెప్పు చాలు, మిగతా నేను చేస్తాను అన్నాడు. అసలు ఎంత సులువుగా ఎవరు చెప్తారండి మనకి? అతను ముందు చెప్పాడు, నేను రావి చట్నీ, నేను అది ఇదని చెప్పలేదు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంత భూతానమంతేవచ అన్నాడు. అంటే నేను అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నానని. అయితే మనం అలా ఏదో ఉంటాడులే ఒకడు, అలాగా మనం అంతా ఎదుగుతాం అక్కడ ఎత్తకమని రావి చెట్టు నేను అన్నాడు, దాని చుట్టూ తిరగమన్నాడు. ఆ గరికిపాటి వాడు చెప్తాడు, పామేయడమేనట, తిరగడంలే, తిరగడం పామేయడమే తప్ప ఎందుకు చెప్పాడని ఆలోచించమా? సో ఆ కృష్ణుడు కేశవరంలో చెప్పారండి ఈ మాట. నాకు నిజంగా మన లెవెలే దిగిపోయి నువ్వు పక్క వాళ్ళతోనూ, ఇరుగోళ్ళతోనూ, పొరుగులతో, నీ పిల్లల కోసం, నీ ఇంటి కోసం చెప్తావు కదా, అలాగే నా కోసం 2 మాటలు చెప్పు చాలు, మిగతా పని నేను చూసుకుంటానన్నాను. ఇంకా అది కూడా చేయకపోతే మనల్ని ఎవరు రక్షించరండి, ఆయన కాబట్టి. కానీ అసలు మనం ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు అర్హత ఉందో లేదు, సర్టిఫికేట్ ఇస్తే అర్హత లేదు నెక్స్ట్ అంటాడు. అంతేగాని నాన్నగారు మనకు అర్థమైన వరకు క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ పేపర్ ఇచ్చేసి మనకు అర్థం. అందుకే చెప్తారు తెల్లకాయ తినకొచ్చు, నల్లగా చేయించాలి.
కాగితం నల్లగైనా చెయ్యంటారు. అసలండి నిజంగా ఎక్కడున్నా నాకండి కనీసం ఇక్కడ ఏమాత్రం తీసుకొచ్చారంటే ఎంత దయ్యండి నాన్నగారికి. దీనికి అర్థం అవ్వదులే అని వదిలేదు కదా. వదిలేదు. మనల్ని ఎవరు దిగిపోయారు. నాన్నగారు కూడాను. నాన్నగారు అసలు ఎప్పుడైనా నువ్వు దేహానికి అలా మొదలెట్టే రామకృష్ణుడు అంటాడు కదా, రామకృష్ణుడు గారికి ఎవరైనా వస్తే ముందు పక్క వాళ్ళు వీళ్ళకి చెప్పి నువ్వు ముందు ఆయన భోజనం పెట్టి తీసుకురా అనేవారు. ఈడనుకునేవాడు ఆయన ధ్యానం కోసం వస్తే ఈయన భోజనం పెట్టమంటున్నాడు ఏంటని. భోజనం పెట్టకపోతే అసలు ఏ షరతులేమీ లేక మనమేకమైతేనే మనకింక మిగిలింది ఆగోచ. షరతులు పెట్టలేదు అసలు. పెట్టారా? ఎందుకంటే నీకు ఉంటామేంటి. అదే భగవాన్ అని తప్పులించితే ఒక కాకి కూడా ఉండదు, ఒక కాకి కూడా ఆశ్రమంలో ఉండదండి. అలాగే మనం నిజంగా ఎప్పుడు అడగలేదు నాన్నగారు ఎప్పుడైనా. పైగా మనం చెప్పిన వాటన్నిటిని ఆయనే సరిదిద్దుకున్నారు. చెప్పారు. అందుకే 4 పనులు దోషం చూపించడం, ఇది నా దోషం అని అంగీకరించినట్టు చేశారు. లేకపోతే అంగీకరించాం పక్కోళ్ళు మేము చెప్పేస్తాం. అది తొలగించుకునే బుద్ధి కూడా ఆయన ఇచ్చి తొలగించడం కూడా ఆయనే తొలగించారు. కనీసం నా కోసం 2 మాటలు చెప్పు, మనకు ఇంటి కోసం చెప్పుకున్నట్టు అని దిగిపోయాడండి కృష్ణుడు. మా నాన్నగారు కూడా నువ్వు ఆత్మవమ్మ అని ఎప్పుడు. అందుకనే మీ వాళ్ళు ఏమీ సాధన చేయరండి అని ఎవరైనా వచ్చంటే పోన్లేండి వాళ్ళు చేయట్లేదు, మీరు చేసి సంపాదించండి అన్న. అలాగా సాధన చేయట్లేదు. సాధనం మన రక్షిస్తుంది కదా. మళ్ళీ పక్కన ఇంకో రూపాయి పెట్టుకుని ఆడు చేయట్లేదు, ఆడు దాన్ని పెట్టట్లేదు, నేను పెడుతున్నాను అంటే అంటే ఎలా జీవించాలో తెలియక అసలు వచ్చిన మార్గం మర్చిపోయింది కదా. చెప్పినా అర్థం అవుతుంది కదా. నిజంగా అర్థం అయ్యే వరకు వదలలేదు నాన్నగారు. నాకు అది సంతోషం. మన టైం అయిపోయిందా? చెప్తుంటే బాగుంది అయ్యా. భగవాన్ స్మృతులు, నాన్నగారు స్మృతులు మనకి అంతేనా స్మృతులు సరిపోతాయి. అంతకన్నా మనం చేయలేము. సరిపోతాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే చేయకూడదని కాదు, అంతకని చేయలేమండి మనం ఎందుకంటే చేయలేమండి. నిజంగా అసలు నాన్నగారు ఆ స్మృతులు అండి బాబు. చెప్పులు ఇప్పడం కూడా చెప్పారండి నాన్నగారు పద్మగారు ఇంట్లో. ఒట్టు నిజం. ఇటు ఎలగెలగా నాన్నగారు వెళ్ళిపోతారు కదా, నాన్నగారు వెనకాల వెళ్ళిపోవాలి, ఆ సీట్ సంపాదించాలి ఎలగెలగెలగా. అలా కాదమ్మా, ఇలాగెలా అంటే నాన్నగారు వెళ్ళి కూర్చుండిపోతారు, మనకు సీట్ దొరుకుతుంది. లేకపోతే అది వెళ్ళి చెప్తుంది. కంచం కోసం చెప్పలేదా మనకి, ఇసేస్తే చెప్పలే కదా. సో అలాగ ప్రతి గురువుల దగ్గర చాలా వినయంగా కూర్చోవాలి. మనకేమో ఆ వినయం తెలియదు. గురువు గారు కూడా పట్టించుకోలేదు. ఒకసారి చెప్పారు చెప్పుల గురించి ఏం చెప్పారు, చెప్పుల గురించి పిలిచారు. పిలిచి నాన్నగారు ఇప్పి అలా ఇలా చెప్పాలని. ఇప్పుడు అందులోకి నాకు మరీ కంగారు కదా, నాన్నగారు కూర్చుండిపోతారు, సీట్ రాదని ఇటొకటి అంటే అప్పుడు పిలిచారు. నాన్నగారు రెండేది పిలిచారు, చూపించారు ఎలా విడాలి చెప్పులని. నిజంగా చేశాకమ్మ ఇలా దగ్గరగా పెట్టుకొని అందంగానే అప్పుడు లోపలికి వెళ్ళాలి. పని అందం అస్సలు రాదండి నాకు. అయితే ఎంత బాగా నేర్పించారో ఫోన్ టాక్ ఒకటి ఇవన్నీ అనమాట. సో అసలు అందుకేనండి మనం అసలు ఏమి ఇచ్చి నాన్నగారు రుణం తీర్చుకుంటాం. అసలు అతను ఏమి అసలు రుణం తీర్చుకోలేము. ఇప్పుడు నిజంగా అండి అసలు మీరు మామూలుగా చాలామంది అంటారండి, ఏవో బాలగారు ఎలా ఉన్నారు, నేనైతే పరిగెత్తి వచ్చేద్దును అన్నారు ఒక ఫ్రెండ్ అమెరికా నుంచి. ఇది మనం ఉంటే కదా పరిగెత్తి వచ్చేయడానికి ఉన్నది. ఆయన అలా చెప్తే అలాగా నిజంగానే నన్ను ఇలా ఉంచి ఇప్పుడు అంత బాగా ఉంచారండి.
రోగం వదిలేయండి, అనారోగ్యం వదిలేయండి, వాటికి మందులు అవన్నీ పిల్లలు అదంతా పిల్లలు భౌతికంగా పిల్లలు బాగా చూడడం అదంతా వదిలేయండి. మనసు ఒప్పుకోరు కదండి. పిల్లలు బాగా చూస్తారు, మందులు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, బట్ నీ మనసు ఒప్పుకోరు కదా. ఇండియా ఇండియా వైజాగ్ అనకుండా అంటే ఎంతలాగా మిరకిల్ చేశారండి, అసలు ఎవరికి తెలియదు అనమాట. అందుకే పేరు తెలపగానే పట్టి లాగేటివి నీ మహిమ కానీ ఎవరెవరు నడిచేలా అని నాన్నగారు. అసలు మా అమ్మ ఇలా లిటరల్గా ఉందండి, మమ్మీ నీ మైండ్ బాగా సెట్ చేశారే నాన్నగారు అని. తెలుసునండి, అలా అంత మిరకిల్గా చేసి మనల్ని కూర్చోబెట్టేశారండి. ఇంకంతే, నువ్వు ఎక్కడున్నా అంతే, దేహం ఎక్కడున్నా పర్లేదు. నాన్నగారు నాకు గుర్తొచ్చారు. ఎలా నాన్నగారు ఎక్కడ ఖతార్ వెళ్ళొచ్చి ఖతార్కి నాకు జిన్నూరుకి తేడా నిజంగా నాకు అలాగేనండి. చాలామంది అంటారు అలాగ ఎలాగుండిపోయారు ఎలాగుండి, ఏంటి మనం ఉండడం ఏంటండి, మన చేతిలో ఏం ఉందని మనం ఉండిపోతాం. ఆయన ఉండకపోతే మనం ఉంచుతావా? 8 సంవత్సరాలు అయిందండి నాన్నగారు ఉన్నప్పుడే వచ్చిన ఈ డిసీజ్కి పచ్చాం. ఎంత ఇష్టమో మన రుచి అదంతా కట్ చేస్తారు నాన్నగారే చేస్తున్నారు పచ్చం, నాన్నగారే నన్ను ఉంచుతున్నారు అంతే. లేకపోతే లొంగవండి, మన లొంగం అన్నమాట. అంటే ముదిరిపోయి బాగా ముదిరిపోయాయి అన్నమాట. సో మీరు చెప్పుదరని నామ చేస్తాను. నామచీన అరుణాచల శివ అరుణాచల శివ అరుణ గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.